ఏది అంటే ఇప్పుడు పెట్టండిరా కామెంట్స్ చెత్తనా కొడకల్లారా ఈ ఎవడోడో పిచ్చి పిచ్చి కామెంట్లు అన్ని పెడుతున్నారు. ఇప్పుడు పెట్టండి, నేను చదువుతా. ఓకే, నేను లేనప్పుడు నేను పోస్ట్ పెట్టంగానే చెత్త పెడుతున్నారు కదరా. ఏమడిగినరా నేను? ఇంకా వ్యక్తిగతంగా అడ్డం దొడ్డం ఒక ఆధారం లేకుండా ఏది పడుతుంది మాట్లాడుతారు కదా. పెట్టండిరా, ఇప్పుడు నేను చదువుతా, నీకు ఆన్సర్ చెప్తా. ఎవడైతే బీజేపీ ఆర్ఎస్ఎస్ చెత్తనా కొడకల్లారా చెప్పండిరా. ఇప్పుడు వాడిని కాంగ్రెస్ అన్నారు, రైట్? కాంగ్రెస్ అన్నారు, వాడు యొక్క ముస్లింల కోసమే అన్నాడు. కాంగ్రెస్ ఉంటే దాడులు జరుగుతాయి అన్నాడు. కానీ కాంగ్రెస్ వాడు కట్టిన నాగార్జున సాగర్ కింద పంట పండించుకుంటున్న వాళ్ళ ఎంతమంది ముస్లిమ్స్ ఉన్నారు, ఎంతమంది క్రిస్టియన్స్ ఉన్నారు, ఎంతమంది హిందువులు ఉన్నారు లెక్క తీయను బోసడికే కాదు. కాంగ్రెస్ వాడు పెట్టినటువంటి ఎయిమ్స్లు ఎన్ని ఎయిమ్స్లల్లా ఎంతమంది ముస్లిమ్స్ పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు, అలా సూది ఇప్పించుకుంటున్న వాళ్ళు, మందులు ఇప్పించుకుంటున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు. మన బీబీ నగర్ ఎయిమ్స్కి పోదాం, కాంగ్రెస్ వాడే పెట్టిండు కదా. అలా లేకపోతే డిఆర్డిఓకి పోదాం, డిఆర్డిఎల్కి పోదాం, ఇక్రిసాడ్కి పోదాం, ఓకే, ఈసీఐఎల్కి పోదాం, మిదాని డిపోకి పోదాం, లేకపోతే అక్కడ బాక్రానంగల్కి పోదాం, అక్కడ దామోదర్ వ్యాలీ ప్రాజెక్టుకి పోదాం. ఇక లేక తెలంగాణలో ఎన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉన్నాయి. బ్రిటిష్ వాడు పోయేటప్పుడు తినడానికి తిండి ఉందారా? తిండి లేక ముక్కిపోయిన గోధుమలు ఇంపోర్ట్ చేసుకున్నాం, పాలపొడి ఇంపోర్ట్ చేసుకున్నాం అమెరికా నుంచి, రష్యా నుంచి, సోవియట్ యూనియన్ నుంచి కదరా. ఏది గ్రీన్ రెవల్యూషన్ తెచ్చినాం, మెరుగైన వంగడాలను తీసుకొని వచ్చి వాటి ద్వారా మన ఆహార ఉత్పత్తిని పెంచినాం, పాల ఉత్పత్తిని పెంచినాం, పోలియో వ్యాధిని నిర్మూలించినాం, మశూచిని నిర్మూలించినాం కదరా. ఎన్ని ఊర్లకు రోడ్డు ఉండే, ఎన్ని ఊర్లకు కరెంట్ ఉండే, ఎన్ని ఊర్లకు బస్ సౌకర్యం ఉండే, ఎన్ని ఊర్లలో బళ్ళు ఉండే. చర్చకు రండి రా లాంటి కొడకల్లారా. ఎవడు పోస్ట్ పెడితే వారి మీద అమ్మని అక్కని కాదురా. నా కొడుకులు ఉన్నారు, ఇద్దరు పక్క రూమ్లు ఉన్నారు, తీసుకొచ్చి చూపెడతారు లంచ కొడుకులారా. ఎవరికి చేసినరా కొంచెం లంచ కొడుకులారా, చూపెట్టరా లంచ కొడుక. ఏదన్నా మాట్లాడితే అమ్మకు అబ్బకు కొడితే అర్థం ఉండి మాట్లాడాలి. నాకేమన్నా 5 రూపాయలు ఇమ్మని అడిగినారా లంచ కొడుక? దేశాన్ని చౌకీదార్ని నేను కాపలా ఉంటా, నేను ఫకీర్ నా కొడుకుని అన్నాడు. ఫకీర్ నా కొడుకు 12,000 కోట్ల ఫ్లైట్ ఎందుకు కొనుక్కుంటారా వాడు? కాంగ్రెస్ వాడు రఫాయల్ డీల్ 600 కోట్లది ఉంటే 1600 కోట్లకి ధరలు ఎందుకు పెంచిండ్రా? మరి కాంగ్రెస్ వాడు అయితే వాడు పెట్టిన కంపెనీలు ఎందుకు అమ్ముతుండ్రా ఇలాంటి కొడుకు? వైజాగ్సిలో పనిచేస్తున్న వాళ్ళు ముస్లింసే ఉన్నారా లంచ కొడుక? అమ్మ గుట్టలేదురా బోసుడికే చెప్పురా. మరి ఏదైనా ఆధారం పట్టుకురారా? కాదు, ఈ లంచ కొడుకులు కాంగ్రెస్ హయాంలో దాడులు చేసింది ఈ బాడుకోలే కాదురా. దేశాన్ని రక్షించేటువంటి ఇవాళ అన్ని భారతదేశాన్ని న్యూక్లియర్ వెపన్ దేశంగా చేసింది ఎవడ్రా? ఇలా పోఖ్రాన్ లో ఏది ఫస్ట్ న్యూక్లియర్ టెస్ట్ చేసింది ఎవడ్రా? ఇందిరాగాంధీ కాదురా బోసుడికే. 2 దిక్కుల శత్రుత్వం ఎందుకని చెప్పి పాకిస్తాన్ని 2 ముక్కలు చేసి ఇలా ఈస్ట్ పాకిస్తాన్ని బంగ్లాదేశ్ అనే ప్రపంచంలో ఒక కొత్త దేశాన్ని సృష్టించింది ఎవడ్రా లంజ కొడక? ఆమె అట్లా చేస్తే ఆమెను దుర్గామాత, భవానీ మాత అని పొగిడింది ఎవడ్రా? మీ చెడ్డీ గ్యాంగ్ పార్టీని పెట్టిన వాజ్పేయి గారు రా లంబి కొడక. వాజ్పేయి గారికి ఆరోగ్యం బాగాలేకపోతే అమెరికాకి తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇప్పించింది రాజీవ్ గాంధీ గారు లంబడి కొడక. భారతదేశంలో కంప్యూటర్ రెవల్యూషన్ తెచ్చింది రాజీవ్ గాంధీ గారు, టెక్నాలజీని తెచ్చింది, టెలిఫోన్ సిస్టమ్ ఇంప్లిమెంట్ చేసింది ఇవాళ శామ్ పిట్రోడా అంటున్న ఆయన ద్వారా చేయించిండు రాజీవ్ గాంధీ గారు. మీరేం చేసిర్రా? వెనక తీసుకోతున్నారు రామ్డి కొడుకులు. మరి పాకిస్తాన్కి పోవచ్చు కదరా మోడీ గారు. అభివృద్ధి చెందిన దేశాలకు ఎందుకు పోతాడు? అమెరికాకి ఎందుకు పోతాడు? లేకపోతే దుబాయ్కి ఎందుకు పోతాడు? ఇంకో దేశం ఎందుకు పోతారు రామ్డి కొడుకు? సెక్యులర్ కొజ్జాలంటారు లంచ కొడుకులు. మరి అమెరికాలో ఉన్న ప్రజలు కూడా అట్లే అంటారా? మా దేశాన్ని క్రిస్టియన్ దేశం చేస్తాం, అమెరికాలో ఒక్క హిందువు నా కొడుకు ఉండొద్దు, నాసాలకి వెళ్ళిపోవాలి, ఇక్కడ ఐటీ కంపెనీలో ఒక్క హిందువు నా కొడుకు ఉండకూడదు అంటారు. ప్రతి అమెరికాలో డల్లాస్ లో ఎన్ని గుళ్ళు ఉన్నారో లంచ కొడక? నేను మినియాపోలిస్ లో ఉంటా, మినియాపోలిస్ లో ఎన్ని గుళ్ళు ఉన్నారో లంచ కొడక? సాయిబాబాకు గుడి ఉంది, హిందూ మందిరం ఉంది, బాలాజీకో మందిరం ఉంది, ఇంకా మందిరాలు కట్టుకుంటూనే ఉన్నారు. తెలుగు సంఘం ఉంది, తెలంగాణ సంఘం ఉంది, తమిళ సంఘం ఉంది, నార్త్ ఇండియన్ సంఘం ఉంది. ఎందుకుంటారు అమెరికాలో లంచ కొడక? ఇస్కాన్ టెంపుల్ వెస్ట్ వర్జీనియాలో పెద్ద గుడి ఉంది రా లంచ కొడక. మరి వాళ్ళు కూడా అట్లే అంటారు లంచ కొడక. బ్యాప్స్ టెంపుల్ ఎన్ని ఉన్నాయో అట్లాంటాలు ఉంది, న్యూజెర్సీలు ఉంది, షికాగోలు ఉంది,
మొన్న ఇస్లామిక్ రాజ్యమైనటువంటి దుబాయ్లో కూడా ఉందిరా లంజ కొడక. మరి ఆ దేశాలు కూడా అట్లే అంటారా? మేము మరి నీకు అంత సెక్యులర్ అంత హిందూ అయితే మరి లంజ కొడక అమెరికాది ఫేస్బుక్ ఎందుకు వాడుతున్నావురా? క్రిస్టియన్ వాడు తయారు చేసిన ఫేస్బుక్ ఎందుకు వాడుతున్నావురా? క్రిస్టియన్ వాడు తయారు చేసిన వాట్సాప్ ఎందుకు వాడుతున్నావురా? క్రిస్టియన్ వాడు తయారు చేసిన విమానాలు ఎందుకు ఎక్కుతున్నావురా? క్రిస్టియన్ వాడు తయారు చేసిన ఫోన్ ఎందుకు వాడుతున్నారు లంజ కొడక? ముస్లిం దేశం నుంచి వచ్చే పెట్రోల్ ఎందుకు తెచ్చుకుంటున్నారు నీ బండిలా? బోసిడికే కాదు, క్రిస్టియన్ వాళ్ళ అయినటువంటి అమెజాన్లో ఎందుకు నువ్వు వస్తువులు ఆర్డర్ ఇస్తున్నావురా? మరి క్రిస్టియన్ దేశాలకు ఎందుకు పోతున్నావు? ముస్లిం దేశాలకు ఎందుకు ట్రావెల్ చేస్తున్నావురా మోడీ లంజ కొడుకు? నువ్వు దోసుకున్నది సరిపోలేదని మరి హిందువుల కోసమే పుట్టిన అవతార పురుషుడు అయితే హిందువుల దగ్గర ట్యాక్స్ తీసుకోకరా లంజ కొడుక. అరే దొంగ బాడకవులు, ఇక్కడ భద్రతా లోపం. ఇప్పుడు 11 ఏళ్ల నుంచి నువ్వే ఉన్నావు కదా అధికారంలో. ఇక కాంగ్రెస్ ఎందుకు తిట్టడంలో అర్థమే లేదు కదా. వాడు ఏమైనా చేసే స్థానంలో ఉన్నాడా? వాడు మంచిగా లేడంటేనే వానికంటే నేను ఘనకార్యం చేస్తా, వాడు స్కాములు చేసిండు, వాడు దోషుల వాని హయాంలో నువ్వే దాడులు చేయించినావు, వాడి ప్రభుత్వాన్ని కూర్చోడానికి మాకు ఆధారాలతో సహా ఉన్నాయి. అయినా సరే వాడు విచారించిండు, మతాల కులాలకు అతీతంగా వాడు సైన్స్ కాంగ్రెస్లు పెట్టిండు, దేశాన్ని అభివృద్ధి చేసిండు, ఒక సిక్కు ప్రధానిగా ఉండే ఒక ముస్లిం యొక్క ప్రెసిడెంట్గా పనిచేసిండ్రు. ఇవాళ భారతదేశం ఇస్రో ఎట్లా ఎవడు పెట్టిండ్రా? నెహ్రూ గారు పెట్టిండ్రా పంచవర్ష ప్రణాళికలని. సోవియట్ యూనియన్ లో ఆయన స్టాలిన్ మంచిగా చేస్తే, ఆ సోవియట్ యూనియన్ అభివృద్ధి చేస్తే దాన్ని ఆదర్శంగా తీసుకొని భారతదేశంలో పెట్టి దానికి నిధులు కేటాయిస్తే లంజ కొడుకు వచ్చినాక ఫస్ట్ ఎత్తేసింది ప్లానింగ్ కమిషన్. ప్లాన్ లేకుండా చిన్న ఇల్లు కట్టలేము, దేశాన్ని నిర్మిస్తామా అంటే నువ్వు నిర్మించడానికి రాలే, కూర్చోడానికి వచ్చినావు. ఇప్పుడు పెట్టారా మీకు దమ్ముంటే మొగ నా కొడుకులు అయితే? మీరు కొజ్జ నా కొడుకులు కాబట్టి నేను చూడనప్పుడు కామెంట్ పెడతారు. ఇప్పుడు పెట్టండి కొజ్జ నా కొడుకులు. ఎవరితో చేసినా కొజ్జతనం లంచ కొడుక షీరు భారతంతా ఏది పడుతుంది మాట్లాడితే. లంచా కొడుకులు ఏకాన పెడితే చెల్లని బాడకావులు, ఒక్క సబ్జెక్ట్ లేని నా కొడుకులు. నేనేమన్నా నా స్వార్థం కోసం నాకు నేను చదువుకోలేదు, నాకు చిన్న పోరగాళ్ళు గ్లోబల్ వార్మింగ్ గురించి అడిగితే అస్సాంలో వరదలు ఎందుకు వస్తున్నాయి అంటే నాకు చిన్నప్పుడు సర్ది అయ్యేది, సర్ది కాకపోతుంది అట్లా చెప్పలే నేను. అర్థమైందా? గట్టర్లోకి వెళ్ళి నేను గ్యాస్ తీసి ఛాయ్ చేసిన అని చెప్పలే నేను. లంజా కొడక. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఎన్నిసార్లు ప్రెస్ కాన్ఫరెన్స్ వచ్చిండ్రా? రాహుల్ గాంధీ ఎన్నిసార్లు వచ్చిండ్రా? మరి మోడీ గారు ఎందుకు రాడ్రా? పెళ్ళానికి చెప్పాల్సిన మన్ కీ బాతులు మాకెందుకురా? జనాలకి జన్ కీ బాతులు చెప్పాలి. మేము స్క్రిప్టెడ్ గా వాడు మామిడికాయ జురుకొని తినడా పీక్కొని తినడా అది క్వశ్చన్ అంట. మరి ఎవడు అడగాలి? ఆ క్వశ్చన్ కూడా జర్నలిస్టులు అడగాలి. ఎవడు అడుగుతాడు? సినిమా యాక్టర్ అడుగుతాడు. ఎవ్వనికి మీరు చెప్తుంది సిగ్గు శరం లేని లంజా కొడుకులు. అర్థమైందా? షెడ్డి వేసుకొని ఆ యొక్క దేశాన్ని రక్షిస్తారట ఈ పాడకవులు. మరి మీరు చెప్పండి మిత్రులారు, దయచేసి అన్ని కులాల వారిని, అన్ని మతాల వారిని, ముఖ్యంగా హిందువులను అడుగుతున్నా. ఎవడైతే మోడీ అంటే కోసుకుంటా నన్ను బూతులు తిట్టకుండా సబ్జెక్ట్ చెప్పండి. బూతులు తిడితే నేను బ్లాక్ చేస్తా, గంతే, ఏం లేదు. ఎందుకంటే మీ దగ్గర విషయం లేదు కాబట్టి బూతులు తిడుతున్నావు. సబ్జెక్ట్ చెప్పు. ఇవాళ 11 ఏళ్ల నుంచి హిందువుల కోసమే అవతరించిన అవతార పురుషుడు వచ్చినాక ఇంకా ఎందుకు దాడులు జరుగుతున్నాయి చెప్పు. వాళ్ళని పాకిస్తాన్లకి వెళ్ళి వస్తుంటే మోడీ మరి సౌదీ అరేబియాలో కాపలా ఉంటుండా? మరి భద్రత ఆయన ఆర్మీ ఆఫీసర్ చెప్తుండు గత 3 ఏళ్ల నుంచి 2022 నుంచి ఇప్పటి వరకు 180,000 మంది రిక్రూట్మెంట్ చేయలేదని చెప్తున్నాడు. ఎందుకు చేయలేదురా లంచ కొడుకు? కాదు, మేము కట్టిన ట్యాక్సీలు ఆడిపోతాయన్నాయి, జిఎస్టీ ఆడిపోతుంది, ఈ యొక్క ఎక్సైజ్ సుంకాలు ఆడిపోతున్నాయి, ఏడిపోతున్నారా ఈ పైసలన్నీ? నాకు మళ్ళీ ఇవి కాకుండా ఉన్న కంపెనీ అన్ని అమ్ముకదొప్పుతుండే కదా, అది కూడా మార్కెట్ రేట్ అమ్ముతాడు కదా, ఫ్రీకి ఇస్తుండే కదా దోస్తులకి. రైతులకు రుణాలు మాఫీ చేయడంట, కానీ అదానిల కంపెనీలకు మాఫీ చేస్తాడంట. నల్లధనం తెస్తా అన్నాడు, వీడే 52 సూట్ కేసులు పెట్టి పంపించిండు ఆమె. ఏది సుశీలా సేన్ దొరుకుతాడు వాడు, నీరవ్ మోడీ, కానీ నరేంద్ర మోడీకి దొరకడు వాడు. ఎవరికి రా చెవులలో తామర పూలు పెడితే ఎన్నేళ్ళు పెడతారా? కాదు, మీరు చెప్పండి మిత్రులారు, మీ దండం పెడతా, మీకు పాదాభివందనం చేసి అడుగుతున్నా. వాడు కాంగ్రెస్ కదా, వాడు లేడు కదా 11 ఏళ్ల నుంచి. నువ్వే ఉన్నావు కదా, అడ్డదారులు మోసం చేసి గెలుస్తున్నావు కదా, అన్ని రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా తీసేసినావు కదా. అయినా సరే ఎందుకు దాడులు జరుగుతున్నాయి మీరు చెప్పండి. ఇక వాట్ ఈస్ ద ఆల్టర్నేటివ్ మీరు చెప్పండి. వాళ్ళు ఎట్లా వచ్చిర్రు, ఎందుకు వచ్చిర్రు, ఎవరి లోపం ఎక్కడ? దేశ ప్రథమ పౌరులకి నువ్వు జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో అగ్నివీరు ఎందుకు తెచ్చినావు? 4 ఏళ్ళు వాడుకొని పారేస్తే మరి 4 ఏళ్ళ తర్వాత ఏం చేయాలరా వాళ్ళు? మరి 4 ఏళ్ళు ఆ యొక్క వాళ్ళకి అంత డెడికేషన్గా ఉంటుందిరా? నువ్వు పెన్షన్ ఇవ్వకుండా ఏమి ఇవ్వకపోతే వాళ్ళకి దేశం మీద ఉంటుందిరా? చెప్పండి.
అంటే దేశ ప్రథమ పౌరులకు కూడా జీతాలు, మనం కాపాడేటువంటి ప్రథమ పౌరులకు కూడా జీతాలు ఇవ్వలేని దుస్థితులకి భారతదేశాన్ని తీసుకొచ్చిండు ఈ దరిద్రము చౌకీదార్ ముండా కొడుకు. 80 కోట్ల మందికి నేను దొడ్డు రేషన్ బియ్యం ఇస్తున్నా అని చెప్తుండు. అంటే 80 కోట్ల మంది నువ్వు ఇచ్చే దొడ్డు రేషన్ తినే స్థాయికి పేదోళ్ళని చేసిన ఎవరో లంజ కొడుక. అంటే వాడే ఒప్పుకుంటుండే కదా వీడు రాకముందు 80 కోట్ల మంది దొడ్డు రేషన్ బియ్యం తినలేదని. ఎవడు తింటాడు దొడ్డు రేషన్ బియ్యం? ఇప్పుడు సన్న బియ్యం ఇస్తే సంతోషంగా తింటున్నారు. దొడ్డు రేషన్ బియ్యం ఎవడు తింటాడు? పేదోడు తింటాడు. అంటే పేదోడు లెక్క 80 కోట్ల మందిని పేదోళ్ళని చేసిన అంటున్నావు. ఓటేసిన వాళ్ళు 100 కోట్ల మంది ఉంటే దేంట్లో మంచిగా చేసిండ్రా చెప్పండి రా. అరే అంధభక్తులు, చెడ్డీ గ్యాంగు, పిచ్చిలా కొడకల్లారా, పెండ ఆవు వద్దనే అది పారవోసుకుంటుంది. ఉత్సవ పెండ రక్తం పారవేది ఆవు, పాలను పారవేది ఆవు. ఉచ్చని పెండని ఎందుకు పారవస్తుంది? అది బగ్గా ఆపుకుంటే ఆయనకి చచ్చిపోతుంది. అది ఎవరికైనా అపెండిక్స్ వెళితే చచ్చిపోతాం. అంటే అందులో 3 రోజుల ఆహారం కుళ్ళిపోతే అది ఇప్పుడు నువ్వు చెట్టు ఆకులు తెచ్చైనా గడ్డి తెచ్చైనా కుళ్ళబెట్టరా, ఆ పొలంలో కుళ్ళబెడతారు. అది ఎరువుగా తయారవుతుంది, నైట్రోజన్ వస్తుంది. అర్థమైందా? వెనకట నేను చిన్నప్పుడు చూసిన ఆ ఎరకలలో ఆ యొక్క గొల్ల కుర్మలు ఏం చేస్తారు అంటే ఆ యొక్క పంది కానీ లేకపోతే ఆ యొక్క మేకలే కానీ వాటిని కింద పడ్డాయి ఏరుకొని ఆ పొలాలలో వేసేటోళ్ళు. ఈవెన్ చిన్నప్పుడు ఇప్పుడు ఊరవతల పోయేటోళ్ళు ఆ పొలాలలో వరికి ఉంటాయి కదా, కట్ చేసినాక అది ఎరువుగా పనికి వస్తుంది. ఎందుకంటే ఆహారం కూలిపోతుంది అది 3 రోజులు ఉంటే. దాన్ని రాసుకోంటాడు ఈ లంచ కొడుకు. అంటే మీ బ్రెయిన్లో పెండ ఉంది. లేకపోతే అలా బ్యాక్టీరియా ఉంటుంది, అలా వైరస్ ఉంటుంది, అలా ఫంగస్ ఉంటుంది. అది కుళ్ళిపోతుంది, ఆహారాన్ని డికంపోజ్ చేస్తుంది. కాబట్టి అది గడ్డైనా దానికి ఆహారమే, ఏదైనా మళ్ళీ మట్టిలోకి కలుపుకుంటుంది. కాబట్టి దాన్ని ఎట్లా రాసుకో అంటున్నావు, పూసుకో అంటున్నారు లంచ కొడుక. ల్యాబ్కి పంపిద్దాం పదా, చూపెట్టు అలా ఏమున్నది అంటే మీ ఆలోచన అట్లా ఉన్నది. అర్థమైందా? వాడెవడో ఆర్య బ్రాహ్మణుడు, వానికి కట్టెలు కొట్టే ఆ యొక్క పనిముట్లు లేక వాడు ఆవు పెండని వాని యాగాలకు వాడుకున్నాడు. ఆవు వానికి ఎందుకు మాత అయింది, గోమాత ఎందుకైందంటే వాడు యాగం చేయాలంటే అలా నెయ్యి పోయాలంటే వానికి పాలు కావాలి. అందుకని వాని యాగం చేయడానికి పిడికలు అవసరం. కాబట్టి పిడికలు వానికి పవిత్రమైనవి. అట్లనే ఈ ఆవు సంబంధించినటువంటి పెండ వానికి యజ్ఞం చేయడానికి కావాలి. కాబట్టి ఆవు పవిత్రమైంది. ఆవు పాల ద్వారా నెయ్యి వేసుకుంటాడు కాబట్టి ఆ నెయ్యి యజ్ఞం లేస్తాడు కాబట్టి వానికి ఆవు పవిత్రమైంది ఆర్యుడికి. మాకేం సంబంధం? ఆవులు భారతదేశంలో బర్రెలు ఉన్నాయి, గేదెలు ఉన్నాయి, బర్రెలు ఉన్నాయి, కానీ ఆవులు లేవు భారతదేశంలో, గుర్రాలు లేవు భారతదేశంలో. తీయండి చారిత్రక ఆధారాలు. వాడు మా దేశపోడే కాదు, వాడు ఇక్కడికి వచ్చి మమ్మల్ని బతకనిస్తాడు లంచ కొడుకు. వానికి ఈ షాగంటి లంబడి కొడుకు, ఈ గరికపాటి లంబడి కొడుకు, ఈ షెడ్డీ గ్యాంగ్ లంచ కొడుకులు ఇప్పుడు పెట్టండి కామెంట్లు చదువుతా. నేనేమన్నా నాకు 5 రూపాయలు ఇమ్మన్నా, నాకు పదవి ఇమ్మన్నారా బోసుడికే? సిగ్గు శరం లేని బాడుకో. ఆలోచించండి మిత్రులారా. కాదు, వాళ్ళని దేశంలోకి రాకుండా కాపాడము. ఎవడన్నా ఇన్సిడెంట్ జరిగే కంటే ముందు రాకుండా ఏం చర్యలు తీసుకుంటారు అనేది లెక్క. మరి ఎక్కడ భద్రతా లోపం జరిగింది, దానికి ఇట్లా మళ్ళీ కాకుండా చేయాలంటే ఏం చేయాలి? అది కావాలి. తర్వాత విచారణ చేసి దోషులకు శిక్షలు వేయాలి. ఇవేం చేయడు ఈ లంచ కొడుకు. పోయి సడన్ గా పాకిస్తాన్ మీద సర్జికల్ స్ట్రైక్స్ అంటాడు. పాకిస్తాన్ మీద ఇది చేసిన అది పాకిస్తాన్ చేసిండ నీకు ఏడ విచారణ చేసినవరా? ఇన్సిడెంట్ కాగానే పాకిస్తాన్ అంటాడు. అరే నీకు ముందే ఎట్లా తెలుసు పాకిస్తాన్ అని? అంటే నువ్వే చేయించినవా? ఇన్సిడెంట్ కాగానే పాకిస్తాన్ ఎట్లా తెలుసు? వాడు పైన తిప్పి నువ్వు ముస్లిమా లేదా చూసి అంత ఓపిక ఒక్కొక్కరిని చూసుకుంటే ఎట్లా కాలుతారా? ఆడ వాళ్ళు డైరెక్ట్ ఉన్న వాళ్ళు ఏం చెప్తున్నారు? ఆ యొక్క దూరం నుంచి మేము వాళ్ళని చూడలేదు, దూరం నుంచి కాల్చిర్రు అని చెప్పారు. జనరల్ దూరం నుంచే కాలుస్తారు. ఇక పాయింట్ బ్లాంక్ పెట్టి కాల్చడం అనేది అది అంత ఈజీ కాదు. అట్లా ఒక్కరిని కలుస్తారు, ఇద్దరిని కలుస్తారు పాయింట్ బ్లాంక్ లా. అంతమందిని ఎట్లా కలుస్తారా? అంటే ఓపెన్ గ్రౌండ్ ఉంటే అట్లా వాళ్ళు వస్తుంటే ఆర్మీ ఏం బిక్తుందిరా? వాడు ఎక్కడి నుంచో దూరం నుంచి గన్ను పట్టుకొని వస్తుంటాడు కదా, వస్తుంటే ఆర్మీ చూసుకుంటే కూర్చుందారా? అంటే ఈ లంబడి కొడుకులు చెప్పేదానికి పొంతం లేదు. అర్థమైందా? ఈ లంబడి కొడుకులే చేయించారు. ఎందుకంటే మొన్న పార్లమెంట్ మీద దాడి జరిగితే, పొగబాంబు పెడితే ఇప్పటి వరకు విచారణ జరగలేదు దోషుల శిక్షల వల్లే. పుల్వామా దాడి జరిగింది, ఆ సత్యపాల్ మాలిక్ గారు క్లియర్గా చెప్పిండ్రు. అరే విమానాలు 5 హెలికాప్టర్లో పెడదాంరా అంటే వద్దు అన్నారు. పాకిస్తాన్ మీద రుద్దేద్దామన్నారు. కరెక్ట్ ఎన్నికల ముందు జరుగుతాయి ఏ దాడైనా. ఇప్పటి వరకు విచారణ జరగది, దోషులకు శిక్షలు పడాయి. చెప్పండి నాకు, పుల్వామా దాడిలో 200 కేజీల RDX దేశంలోకి ఎందుకు వచ్చింది? ఒక రోజు ముందు అక్కడ చెక్ పోస్ట్ ఎందుకు లేకుండా పోయింది చెప్పండి?
బిపిన్ రావత్ మరణం జరిగింది, అలా బ్లాక్ బాక్స్, అలా ఒక ఆయన బతుకుంటే ఆయన చంపేశారు. అలా బ్లాక్ బాక్స్ ఉండే, బ్లాక్ బాక్స్ లో ఏముంది అనేది ఇప్పటివరకు బయట పెట్టారు. దీని అర్థమైంది, అది విచారణ చేస్తే మీరే బయటకు వస్తారు. ఇలా మాలేగావ్లో బాంబులు పెట్టింది, దానికి ఉరిశిక్ష చేయాలని దాని గురించి అది వస్తున్నది, ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ అనేది. అట్లా నా దగ్గర ఆధారం డాక్యుమెంట్ ఉంది, మళ్ళీ రేపో ఎల్లుండో మాట్లాడతా ఆ డాక్యుమెంట్లు ఏమేమి ఉందో. సో మనకు ఆధారంతో ఉంది ఆ కోర్టు డాక్యుమెంట్, ఎవరు దేశం అంతా ఈ ఎన్నికలు గెలవడానికి బీజేపీలు ఎక్కడెక్కడ చేయించారు అనేది. అరే ఈ లంబడి కొడుకులే చేస్తున్నారు, లేకపోతే నిష్పక్షపాతంగా విచారణ జరుగుతుంది, దోషుల శిక్షలు పడతాయి. పొద్దుగాల లేస్తే అరటి పండ్ల వ్యాపారుల మీద దాడులు చేస్తారు. మరి ఆ పండ్లు కొన్ని పండించే రైతులు వాడరా, హిందూ కాదురా. అంటే నేను చెప్తున్నా ఇక్కడ ఓవరాల్ నేను పరిశీలించింది, నేను అవగాహన చేసుకున్నది వీళ్ళ చర్యలని బట్టి, ఇక్కడ ఈ యొక్క మూలవాసులు అది ఏ మతమైనా సరే, ఈ బ్రాహ్మణుడు పెట్టిన ఆర్య బ్రాహ్మణుడు పెట్టిన ఇబ్బందులు తట్టుకోలేక ఈ వర్ణ వ్యవస్థని, ఈ వివక్షని, అంటరానితనాన్ని, మూతికి ముంత ముడ్డికి చీపురు, ఇట్లాంటి సతీ సాగమనము, బాల్య వివాహాలు, ఈ శతాశదారం తట్టుకోలేక ఓకే కొంతమంది ఇస్లాంలోకి పోయారు, కొంతమంది ముఖ్యంగా మెజారిటీ దళితులే. ఓకే ఈ మధ్య కాలంలో అన్య కులాలు పోతారు, కానీ గతంలో అయితే ఎక్కువ మంది దళితులే. ఓకే వీని వివక్షని తట్టుకోలేక ఇస్లాంలోకి, క్రిస్టియానిటీలోకి పోయినారు. కానీ ఇవాళ హిందువులు అంటున్న వాళ్ళు మూలవాసులు, అది హిందూ అనే శబ్దము ఈ ఆర్యుల పుస్తకాల్లో ఎక్కడైనా చూపెట్టండి, రామాయణంలో చూపెట్టండి, మహాభారతంలో చూపెట్టండి, వేదాల్లో చూపెట్టండి, ఉపనిషత్తులు చూపెట్టండి, ఇంకా ఏది ఈ ఆర్యుల పుస్తకాలు ఎల్లన్నా చూపెట్టరా. అరే గరికపాటి చూపెట్టరా చెత్త నా కొడుకు, అరే చిన్నజీయరుగా చూపెట్టరా, అరే చాగంటి చూపెట్టరా చెత్త నా కొడుకల్లారా. పార్లమెంట్ ఓపెనింగ్ కి కేవలం ఈ ఆర్య బ్రాహ్మణులు ఎందుకు వస్తారు? ఒక శూద్రుడు ఎందుకు రాడు? ఒక మూలవాసి ఎందుకు రాడు? బీజేపీలో మొత్తం అన్ని నిర్ణయం చేసే పొజిషన్లో ఆర్యులు ఎందుకుంటారు? ఆర్య బ్రాహ్మణులు ఎందుకుంటారు? ఆర్ఎస్ఎస్ సంచాలకులు ఆర్య బ్రాహ్మణులు ఎందుకుంటారు? మూలవాసులు ఎందుకుంటారు? రాజస్థాన్లో గెలిస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తా అంటాడు, అస్సాంలో గెలిస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తా అంటాడు. కానీ ఇప్పుడు ఇలా మహారాష్ట్రలో బీసీ ఉన్నోని తీసేసి మళ్ళీ వాడిని బ్రాహ్మణ్ని చేసిండు, ఫడ్నవీస్ అనేటోని. అక్కడ రాజస్థాన్లో బ్రాహ్మణ్ని చేసిండు, ఆర్య బ్రాహ్మణ్ని. అక్కడ అస్సాంలో బ్రాహ్మణ్ని చేసిండు. అట్లా అనేక రాష్ట్రాల్లో ఆర్య బ్రాహ్మణులే ఉన్నారు, అన్ని శాఖలలో ఆర్య బ్రాహ్మణులు ఉన్నారు. అంటే నేను ఏమంటున్నా ఇక్కడ ఓవరాల్ మనం గమనిస్తే హిందువులు వేరు, మూలవాసులు వేరు, శూద్రులు వేరు, ఈ మూడు వర్ణాలు వేరు, ఆర్య బ్రాహ్మణులు వేరు. అర్థమైందా? సో మిగతా మూలవాసులందరినీ, అనార్యులందరినీ, అది ఏ మతాన్ని ఈ అనార్యులు ఏ మతంలో ఉన్నా సరే, అది హిందూ మతమైనా, క్రిస్టియానిటీ అయినా, సిక్కులైనా, బౌద్ధిస్టులైనా, జైనులైనా, లేకపోతే ఈ యొక్క ఇస్లాంలు ఉన్నా, ఓకే ఒరిజినల్ ఆ దేశాల నుంచి వచ్చిన క్రిస్టియన్స్, ఆ దేశాల నుంచి వచ్చిన ముస్లిమ్స్ లేరు, భారతదేశంలో కన్వర్ట్ అయిన వాళ్ళే వాళ్ళు. అంటే వీళ్ళందరూ అనార్యులే. ఈ అనార్యుల మీద అనార్యులైనటువంటి ఏ మతం చెందిన వారైనా, హిందువులు ఎక్కువ ఉన్నారు కాబట్టి హిందూ మతమే ఎక్కువ ఇంపాక్ట్ అవుతుంది, పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా. వీళ్ళందరి మీద ఏమైనా ఈ ఆర్యునికి బాధ కాదు, ఈ ఆర్య బ్రాహ్మణునికి. అదే ఒక ఆర్య బ్రాహ్మణుని చంపని ఆ రియాక్షనే వేరే ఉంటుంది. అర్థమైందా? ఈ అనార్యులు ఎవడైనా ఎంత కష్టపడ్డా, స్వతంత్రం గురించి పోరాటం చేసినా వాళ్ళ మీద సినిమాలు రావు. అర్థమైందా? వాళ్ళ సినిమాలు వస్తే వాళ్ళకి ఆటంకం కలిగిస్తారు, పూలే సినిమాని నడవనియరు. కానీ ఈ ఆర్య బ్రాహ్మణులకు సంబంధించిన సినిమాలు మాత్రం హిట్ అవుతాయి, పేష్వాల మీద వచ్చేటి హిట్ అవుతాయి. ఈ యొక్క ఆర్య బ్రాహ్మణుని హైలైట్ చేసే సినిమాలు వాడే తీసుకుంటాడు, వాడే హిట్ చేసుకుంటాడు, ఆ కాంట్రవర్సీ క్రియేట్ చేసి. ఇలా శివాజీ మహారాజు మాకు ఆరాధ్య దైవం అంటారు కదా, శివాజీ మహారాజు పరిపాలించిర్రా? వాళ్ళ కొడుకులను పరిపాలించిర్రా? ఎవడు పరిపాలించింది? పేష్వా బ్రాహ్మణులు పరిపాలించారు. మంగళ పాండే అయిన బ్రాహ్మణి మీద సినిమా వస్తుంది, ఝాన్సీ లక్ష్మీబాయి అయిన బ్రాహ్మణ మీద సినిమా వస్తుంది, ఈ ఆర్య బ్రాహ్మణుల మీద. కానీ శూద్రులు ఎంత కష్టపడ్డా వాళ్ళ సినిమాలు రావు, వాళ్ళ గొప్పతనం రాదు, ఏం రాదు. నువ్వు ఝాన్సీ లక్ష్మీబాయి పక్కకున్నటువంటి ఆ సైన్యాధ్యక్షుడు మీర్ బక్షి, ఆయన మీద సినిమా రాదు. అందరికంటే ఫస్ట్ బ్రిటిష్ అందరు కొట్లాడిన స్వతంత్ర సమర యోధుడు టిప్పు సుల్తాన్, ఆయన మీద సినిమా రాదు. ఝాన్సీ లక్ష్మీబాయిని కాపాడడానికి తన ప్రాణాలను అర్పించిన ఒక దళిత స్త్రీ జజ్జరీబాయి, ఆమె మీద సినిమా రాదు. ఎన్నేళ్ళు ఈ ఆర్య ఆధిపత్యం కోసం ఎన్నాళ్ళు మమ్మల్ని ఏమారుస్తారు? మీరే ఈ అనార్యుల మీద దాడులు చేసి ఈ హిందూ ముస్లిం చెత్త ఎందుకు నింపుతారు? విచారణ చేయండి, దోషులకు శిక్షలేండి. మేము వద్దంటున్నాం, ముస్లింనే ఏమంటున్నాం కదా, అఫ్జల్ గురు ఉరిదీసింది కాంగ్రెసే కదా. మీరు కూడా విచారణ చేయండి, చేయరు. మీరు ఎంతసేపు రెచ్చగొట్టాలి? ఎవరికి నష్టం? కన్వర్ట్ అయితే భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ క్రిస్టియన్లకు పోయినా ఒరిగే నష్టమేందిరా?
ఎవరికి నష్టం? ఇప్పుడు నేనున్నా హిందూగా పుట్టినా, ఓకే. సో ఇప్పుడు నాకు ఏం నష్టం? నా పక్క దోస్తు ఎవరో కన్వర్ట్ అయ్యారు, నాకు వచ్చిన నష్టం ఏంది? ఆయనకు నచ్చిన దేవుని ఆయన మొక్కుంటాడు, నాకు నచ్చిన దేవుని నేను మొక్కుంటా. నాకు వచ్చిన నష్టం ఏంది? ఎవరికి నష్టం జరుగుతుంది వాళ్ళు కన్వర్ట్ అయితే? ఈ ఆర్య బ్రాహ్మణులకు నష్టం జరుగుతుంది. ఎందుకని? ఆయన క్రిస్టియానికో ఇస్లాంకో కన్వర్ట్ అయిన అనుకో, ఇంతటి పూజలు చేయించుకోడు కదా, సత్యనారాయణ వ్రతం చేయించుకోడు కదా, బారసాల చేయించుకోడు కదా, అన్నప్రాసన చేయించుకోడు కదా. అన్నప్రాసన చేసుకోకపోతే నాకేం నష్టం? నేను బ్రాహ్మణ వృత్తి చేస్తలేను కదా. అంటే బ్రాహ్మణ నష్టం జరుగుతుంది. తిరుపతిలో హుండీలో పైసలు రావు, ఓట్లు మతం పేరు మీద ఓట్లు పడాయి. కాబట్టి మీకు ఆర్య బ్రాహ్మణులకు తప్ప ఎవరికి నష్టం జరుగుతుంది ఎవరైనా కన్వర్ట్ అయితే. ఏ ఏ ఏ మతంలో చెప్పినా గది చెప్తారా? ఏ మతంలో అయినా, అది క్రిస్టియానిటీ అయినా, బుద్ధిజం అయినా, సిక్కిజం అయినా, ఇస్లాం అయినా, అది హిందుత్వం అయినా, ఒక్క ఆర్య బ్రాహ్మణు తప్ప. ఎల్లైనా మా అమ్మని మొక్కుమంటారు కానీ ఇంకో రకం అమ్మని బొమ్మ అనరు. అర్థమైందా? అబద్ధం ఆడమని ఏ గ్రంథంలో రాయలే. అందరికి ఒకటే సూర్యుడు, ఒకటే భూమి, ఒకటే విధంగా అమ్మ కడుపులకి వెళ్ళి ఒకటే విధంగా వచ్చినప్పుడు ఏదైనా ఒకటే విధంగా జరుగుతుందిరా. ఎక్కడన్నా మార్పులు ఉన్నాయా? ఒక కులం మీద ఎండగొడతా, ఇంకో కులం మీద ఎండగొట్టాలి ఎక్కడ ఉన్నదా ప్రకృతిలా? ఎక్కడ లేదు. లేనప్పుడు ఇవన్నీ ఎందుకు పెట్టుకున్నారు ఈ మతాలు? మతం అంటే ఏంది? ఒక జీవన విధానం. ఇట్లా బతుకురా ఉన్నది. ఇప్పటికంటే ఈ నమ్మకానికని ఉన్నకంటే నమ్మితే ఇంకా జర మంచిగా బతుకుతావు, మానసిక ప్రశాంతం దొరుకుతుంది అని చెప్పారు తప్ప దాని పేరుగా కొట్టుకసామని ఎవడు చెప్పలే. ఎల్ల చెప్పినా గదే ముచ్చడి చెప్పారు. చెప్పే విధానం ఎందుకు వేరుందంటే అది పుట్టిన దగ్గర, అది చెప్పిన ఆయన ఒక్కొక్క ప్రాంతంలో డిఫరెంట్ ఉంది కాబట్టి. ఒక ఆయన హీబ్రూ భాషలో చెప్పిండు, ఒక ఆయన అరబిక్ భాషలో చెప్పిండు, ఇంకో భాషలో చెప్పిండు, గంతే. ఒక ఆయన పాలి భాషలో చెప్పిండు, గంతే తప్ప అలా సీసా వేరుంది కానీ సారా ఒకటే ఉంది, అందులో సారాంశం ఒకటే ఉంది. అది గ్రహించాలి. నేనేమంటున్నా, ఈ ఆర్య బ్రాహ్మణుడు యజ్ఞాలు యాగాలు చేసి భూమి గురుత్వాకర్షణ శక్తిని తగ్గించమంటున్నా, లేకపోతే భూమి తిరిగే కక్షని మార్చమంటున్నా. మీ మంత్రాలకు అంత శక్తులు ఉంటే నడవది. ఒక్కొక్కరి దగ్గర రెండు స్మార్ట్ ఫోన్లు వచ్చినాయి. ఇంకా మా చెవులలో తామర పూలు పెడతా అంటే ఒక్కొక్క ఆర్య బ్రాహ్మణుని పట్టుకొని జమ్మికత్తులు పట్టుకొని ఆ పొరగాలను తిరుగుతున్నారు, తిరిగిపిస్తున్నావు. ఎందుకు? వాళ్ళని అరెస్ట్ చేసి లోపల వారే పోలీసు అని జీతం ఇస్తుంది మేమే కదా. అదే నరేంద్ర మోడీ గారు ఇస్తలేడు కదా, ఇంతకెళ్ళి ఇస్తలేడు కదా. ఆలోచించండి మిత్రులారా, దొంగ నా కొడుకులు వీళ్ళు. అర్థమైందా? ఎప్పుడు ఎన్నికలు వస్తే అప్పుడు దాడులు జరుగుతాయి. ఎప్పుడు ప్రతిపక్షాలు సంపాలి, ఎన్నికలు రాగానే ఈ సిబిఐ ఈడీ యాక్టివ్ అవుతుంది. ఇక ఇవి కాకుండా పోల్ మేనేజ్మెంట్ వేసి ఒక 20% ఓట్లు వచ్చినాయి ఈ పిచ్చి లేపితే, ఇక మిగిలిన 20% మోసం చేస్తారు. ఈవీఎంలలో కానీ ముందు రోజు పోయి ఇట్లా ఇంకు పెట్టడం కానీ, లేకపోతే దుష్ప్రచారాలు కానీ, ఇక రకరకాలుగా చేస్తారు. ఓకే, ఇక 3 గంటల దాకా 50% కూడా ఓటు కాదు, కానీ 2 గంటలు 5 గంటల లోపల 80% పైన అవుతుంది. మళ్ళీ 24 hours తెల్లారి మర్నాడు దాకా ఎంత ఓటింగ్ పర్సెంటేజ్ చెప్పరు. ఎందుకని? మ్యానిపులేట్ చేస్తారు. మోసం చేసి గెలవడానికి ఎన్నికలు ఎందుకురా బోసిడికే? ప్రజలకి మంచి చేస్తే, ప్రజలు నీ మీద నువ్వు చేసిన మంచి పనుల వల్ల నీ మీద ప్రేమ ఉంటే నీకు ఓటేస్తే అది లెక్క. కాంగ్రెస్ వాడు 5 కడితే నువ్వు 10 కట్టు, నీకే ఓటేస్తారు. నువ్వు 10 కడితే నువ్వు తినలేవు కదా, దోసుకోలేవు కదా. అంటే నీ దోపిడి నుంచి దృష్టి మరల్చాలంటే హిందువులను కొట్టాలి, ముస్లింలు కొట్టాలి, అనారీలను కొట్టాలి, బ్రాహ్మణ్ కొట్టుకోర్రా. ఒక బ్రాహ్మణుడు శుక్ల అనేటోడు వాడు ఒక గిరిజన మీద ఉచ్చబోసిండు మధ్యప్రదేశ్లో. ఎందుకురా అంటే తాగి పోసిండంట. మరి తాగి పోస్తే ఇంకో బ్రాహ్మణుడి మీద పోయొచ్చు కదా, గిరిజన మీద ఎందుకు పోయాలి? ఏనాడైనా ఆర్య బ్రాహ్మణ స్త్రీ ఎప్పుడైనా దేవదాసిగా చూసిరా? అంటే ఈ లంబడి కొడుకులు వేల సంవత్సరాల నుంచి మన బతుకులు ఆగం చేసిర్రు. ఇప్పుడు కూడా అట్లే చేస్తామంటే మేము కానిస్తలేము, అది నచ్చలేదు. నచ్చక ప్రవీణ్ పగడాల బ్రదర్ లాంటి వాళ్ళని చంపేస్తున్నారు ఈ పాడుకోలు. చీరి చింత గడతాం, గుర్తుపెట్టుకోండి లంబడి కొడుకల్లారా. అర్థమైందా? బెదిరిస్తాం. ఎవడ్రా నువ్వు బెదిరియడానికి? ఉన్నాడ్రా బెదిరించినోడు కూడా ఉన్నాడా? ఇయ్యాలా ఉన్నాడ్రా మీ బీజేపీ స్థాపించిన వాజ్పేయి. ఏం రోగం వచ్చి చచ్చిపోయిండ్రా? చెప్పుకోలేని రోగం వచ్చి చచ్చిపోయాడు. ఉన్నాడ్రా నీ గోల్వాల్కర్ గాడు, ఉన్నాడ్రా నీ సావర్కర్ గాడు, ఉన్నాడ్రా నీ ఎడ్గేవాకర్ గాడు. బోసిడికే ఉంటారా మోడీ గాడు భూమిని అంతసే కాలం? ఎవరిని అమిత్ షా గారు ఉంటారా? ఎవరినిరా బెదిరించేది? బోసిడికే. వీళ్ళకంటే పెద్ద నియంతలు రోజుకు 100 మందిని చంపిన రాజులు ఇవాళ ఉన్నారా? రాజు లేడు, వాని కోటలు లేవు, అన్ని మట్టిలో కలిసిపోయినాయి. మీరెంతరా?
చచ్చిపోయినాక మిగిలేది ఏందిరా అంటే నువ్వు చేసిన మంచి పనులేరా బోసుడికే. సిగ్గు శరణ్ నా కొడుకులు. ఏం చేసుకుంటారు? అందరు ఇబ్బంది పెట్టి దోసుకున్నావు. ఏం చేసుకుంటారా? తీసుకోవతావా? చచ్చిపోయినప్పుడు మళ్ళీ గదే ఆడాడు కలబెట్టుడు గది వాళ్ళనే పెడతారు కదరా. సిగ్గులేని నా కొడుకు. ఆలోచించరా చంద్రబాబు నాయుడు లంబడి కొడక. చెత్త పాడుకో. 30 కోట్లు ఇచ్చేస్తే అన్ని మర్చిపోతారా నువ్వు చేసినాయని? అరే నువ్వు మద్దతు తీసేస్తే వాడు పడిపోతుందిరా ప్రభుత్వం. పిచ్చి నా కొడుకు. ఆలోచించగలుగుతున్నారా? ఎవడు మాట్లాడితే వాని వ్యక్తిగతంగా ఇబ్బంది పెడతాం. వాని పిల్లాన్ని లేకుండా తిడతాము. ఒక ఆధారం లేకుండా ఏది పడుతుంది మాట్లాడతాము. వాని ఆర్థిక మూలాల మీద ఇబ్బంది పెడతాము. ప్రకృతి చూసుకుంటా కూర్చుంటాదిరా. బొల్లు ఎందుకు వచ్చిందిరా బొచ్చు? చెత్త నా కొడుక. సొంత పిల్లనిచ్చిన మామని చంపిండి ఇలాంటి కొడుకు. మళ్ళీ ఇవాళ నీతులు చెప్తున్నాడు. మళ్ళీ మామ బొమ్మ లేకపోతే వీడిని బతకలేదు. వీడంటే ఐటీ పార్క్ పెట్టిండంట. మరి ఆంధ్రప్రదేశ్లో పెట్టరా చూద్దాం దమ్ముంటే. కనీసం ఇంకా పోలవరం కంప్లీట్ చేసే దమ్ము లేను నా కొడక. పిచ్చి వాడుకో. ఆలోచించగలుగుతున్నారా? ఆడు పవన్ కళ్యాణ్ గాడు వాడి పిల్లమే క్రిస్టియన్ చేసుకున్నాడు. మళ్ళీ వాడు సనాతన ధర్మం అంటాడు. పిచ్చి నా కొడుకులు. మళ్ళీ నాకు చెగువీర ఆదర్శం అంటాడు. ఒక్క సబ్జెక్ట్ నాలెడ్జ్ లేదు. ఒక 5 నిమిషాలు ఒక సబ్జెక్ట్ మాట్లాడలేడు. వీళ్ళు ఇవాళ రాజ్యాన్ని నడిపిస్తారంట. మనం చూసుకుంటూ కూర్చుంటామంట. ఆలోచించగలుగుతున్నారా? ఓకే. ఏది సెక్యులర్ అంటే బూత్ కాదురా లంబడి కొడుకులారా. సెక్యులర్ అంటే అర్థమైందంటే మా అమ్మని ప్రేమిస్తా, మా దోస్తు వాళ్ళ అమ్మని గౌరవిస్తా, నా మతాన్ని ప్రేమిస్తా, అన్య మతాన్ని గౌరవిస్తా. తప్పు కాదది. మీరు గట్ల కాదైతే అన్ని దేశాలను దొబ్బేయమంటారు ఈ లంబడి కొడుకులను. చిన్నజీఆర్ గాడు మొన్న ఆస్ట్రేలియా పోయింది. ఎందుకు పోయినరా? ఏమవుతారని రా? క్రిస్టియన్ దేశంతో నీకేం పని రా? ఈ ఫండ్స్ ఎన్నిసార్లు అమెరికాకు వస్తాడు ఈ చిన్నజీఆర్ గాడు. ఈడ ఫండ్స్ అన్ని దొప్పుకొని పోతాడు. ఏమవసరం రా? మరి అన్ని దేశాలు అట్లే అంటాయి. 200 దేశాల నుంచి అనేక జాతుల వారు, అనేక భాషల వారు, అనేక బిలీఫ్ సిస్టమ్స్ ఉన్నవారు మరి ఒకటే అమెరికా రాజ్యాంగాన్ని పాటిస్తూ అందరు అన్నదమ్ములకి బతుకుతారు కదా. కొట్లాడతలేరు కదా అమెరికాలో హిందూ ముస్లిం అని. మరి భారతదేశంలో ఎందుకు అవుతున్నారు లాంటి కొడక? 70 ఏళ్ళ నుంచి కాదు నువ్వు రాగానే ఎందుకు వస్తాయిరా? అంటే మీరు మీ యొక్క అధికారం కోసం ఎంతసేపు భారతీయులను ఇబ్బంది పెడతారా? మా నారీలను ఇబ్బంది పెడతారా ఈ బ్రాహ్మణ్ నా కొడుకులు, ఈ ఆర్యం నా కొడుకులు? శీరిష్ ఇంత కడతాం మేము, 99% మేమే ఉన్నాం. నీ 1% మేము ఏం లేదురా. మేము కొట్టాల్సిన కూడా అవసరం లేదు. మేము ఇవ్వడం ట్యాక్స్ కట్టకపోతే ఒక వస్తువు కొనుక్కోకపోతే అయిపోయా. ఏడికెళ్ళి నీకు పైసలు ఏడికెళ్ళి దోసుకుంటామో చూద్దాం. ఆలోచించండి మిత్రులారా. ఓకే. ఇక దానికి తోడు ఈ రేవంత్ రెడ్డి సిగ్గులేదు. రేవంత్ రెడ్డి మొన్న ప్రవీణ్ పగడాల చచ్చిపోతే ఒక్కడు మాట్లాడలేదు ఈ లంబడి కొడుకు రేవంత్ రెడ్డి గాడు. చెత్త నా కొడుకు. వాడు చంద్రబాబు నాయుడు తెచ్చి ఈయన కూర్చుంటే పెట్టిండు. ఎందుకని? ఈ కమ్మ బ్యాచ్ దోసుకునే అన్నీ ఉన్నాయి ఈడ హైదరాబాద్లో. వాళ్ళ వ్యాపారాలు ఉన్నాయి, వాళ్ళ భూములు ఉన్నాయి కాబట్టి ఈ కమ్మ బ్యాచ్కి వాడిని తెచ్చి ఈడ కూర్చుంటే పెట్టిండు. గంతమంది గొడగొడ ఏడిస్తే ఒక్క మాట మాట్లాడలే. అరే బలహీన అభ్యర్థులు ఎందుకు టికెట్ ఇచ్చినవరా? మొన్న తెలంగాణ వానికి అసెంబ్లీలో గెలవనంట ఈటెల రాజేందర్ గాడు, రఘునందన్ గాడు, వీళ్ళందరూ చెత్తనా కొడుకులు. బండి సంజయ్ గాడు, వానికి సబ్జెక్ట్ నాలెడ్జ్ లేదు, ఒక విషయ పరిజ్ఞానం లేదు, ఒక మాట్లాడలేని వాళ్ళు. ఈ పెండ బ్యాచ్ ని ఎవడరా గెలిపించింది? వెలచాలవడం తెలుసా మీకు? బలహీన అభ్యర్థులు టికెట్ ఇచ్చి ఈడ గెలిపించిండు. ఎందుకు గెలిపించినవరా? వీడు దొంగ ఉన్నాడు. బీజేపీకి సంకనాకుతున్నాడు. మేము ఎందుకు కొట్లాడినా 10 ఏళ్ల నుంచి? కరెక్ట్ కాదు అది. తప్పని రైట్ అనాలి. ఇది ఇప్పుడు ఏమంటాడు? చూడు ఇప్పుడే చూసిన పోస్ట్. ఏమంటాడు? పాకిస్తాన్ ఏదో ఎత్తడంట. ఏది ఒక్క నిమిషం. అంటే ఎట్లా తయారైన మనుషులు అంటే రేవంత్ రెడ్డి ఏమంటాడు? చూడండి మిత్రులారా. ఏదబ్బా ఏంద్రా అరే ఒక ఫోటో ఇది కమా. ఓకే. ఓకే. సో ఇది చూడండి మిత్రులారా. రేవంత్ రెడ్డి ఏమంటాడు?
మొన్న మొన్న సోనియా గాంధీని అది ఈడీ చేస్తేనేమో ఆడ పోయిండు, జపాన్కి పోయిండు. మరి జపాన్ పోయి ఏం బిక్కొచ్చిండో దాని ఫలితాలు ఎంతో తెలియదు. ఏమంటాడు ఇవాళ రేవంత్ రెడ్డి కామెంటు, పీఓకేను ఆక్రమించాలి, పాకిస్తాన్ 2 ముక్కలు చేయాల్సిందే, ఉగ్రముఖలను చంపేయండి, మోడీ గారు మా పూర్తి మద్దతు మీకు ఉంటుంది, సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్లో పాకిస్తాన్ పౌరులు ఉండడంపై సీఎం సీరియస్, రాష్ట్రంలో పాకిస్తాన్ పౌరుల కోసం జల్లెడ పడుతున్న పోలీసులు. ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి, మీరు చెప్పండి. రాష్ట్రంలో పాకిస్తాన్ పౌరుల కోసం జల్లెడ పడుతున్న పోలీసులు అని వీడు అంటాడు. ఆడ మోడీ గాడు వాడు అంధభక్తులు వాట్సాప్ యూనివర్సిటీలో ఏం షేర్ చేస్తారు, ఈడ ఇంతమంది పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారు, ఇంతమంది రోహింగ్యాలు ఉన్నారు అంటారు. మరి వాళ్ళందరూ భారతదేశంలోకి వస్తుంటే 11 ఏళ్ళ నుంచి గుడ్డి గుర్రం పండ్లు తోముతుంటారు ఈ లంబడి కొడుకులు. చెప్పండి, 11 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ అధికారం లేదు కేంద్రంలో. దేశ భద్రత అనేది, బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ అనేది కేంద్ర పరిధిలో ఉంది కదా, భారత ఆర్మీలో ఒక విభాగం రక్షిస్తుంది కదా బిఎస్ఎఫ్, రైట్? మరి లంబడి కొడుకులు 11 ఏళ్ళ నుంచి వాళ్ళని ఎవరు రానిచ్చిండ్రా? అరే చెప్పురా రేవంత్ రెడ్డిగా, ఇవాళ పాకిస్తాన్ వాళ్ళని ఎవడు రానిచ్చిండు? నువ్వు మా పెద్దన్న అన్న మోడీ గాడే కదా. పాకిస్తాన్ అధికారం లేదు, కాంగ్రెస్ అధికారం లేదు కదా. అంటే ఎట్లా చెప్తున్నారు ఈ చెత్తన? అంటే ఒక ఇన్సిడెంట్ అయ్యేదాకా చూసుకుంటూ కూర్చుంటారా? ఇంటెలిజెన్స్ విభాగాలు ఏం బిక్తున్నాయి? ఇన్సిడెంట్ కాకుండా చేయాలి, కానీ ఇన్సిడెంట్ అయినాక అది కూడా విచారం లేదు, మన్ను లేదు, మశానం లేదు. పాకిస్తాన్ ఎగిరితే అయిపోయిందా? ఎవడొచ్చిండు, ఎందుకు వచ్చిండు, ఎక్కడి నుంచి వచ్చిండు, వానికి ఆయుధాలు ఎట్లా సప్లై జరిగినాయి, వాడు ఆయుధాలు పట్టుకొని వస్తుంటే ఆర్మీ గడివీక్తుందా, మన డ్రోన్లు ఏం చేస్తున్నాయి, మన యొక్క ఇంటెలిజెన్స్ విభాగాలు ఏం చేస్తున్నాయి, మన శాటిలైట్లు ఏం చేస్తున్నాయి, ఇవన్నీ వ్యవస్థలు ఎందుకున్నాయి? గడివీకనికున్నాయా? ఇన్సిడెంట్ జరగకముందు దాన్ని ఆపడానికి ఉన్నాయి, కానీ ఇన్సిడెంట్ జరిగినాక అది కూడా ఒక సైంటిఫిక్ గా విచారణ చేయకుండా, ఇన్వెస్టిగేషన్ చేయకుండా ఎవడో చేస్తే ఎవరినో శిక్షిస్తా అంటే వాడు పాకిస్తాన్ అని ఎట్లా ఆధారం ఉంది? నువ్వు ఇప్పుడు ఏరుతున్న వాళ్ళు ఎట్లా వచ్చిండ్రు, వాళ్ళని వడ్రానిచ్చిండు? మరి అక్కడ బార్డర్లో ఆర్మీ పనిచేస్తలేదా? ఓపెన్ బార్డర్లు ఉన్నాయా? ఇది చెప్పురా రేవంత్ రెడ్డిగా, ఇది చెప్పురా మోడీగా, ఇది చెప్పారు. ఎంతసేపు రెచ్చగొట్టాలి వాడి సంఖ్య. నువ్వు కాంగ్రెస్ అయ్యండి, వాడి సంఖ్య ఎందుకు నాకుతున్నావు అయ్యా? అంటే వీడు కాంగ్రెస్ వాడు కాదు. కాంగ్రెస్ అనే శివలింగం మీద ఈ రేవంత్ రెడ్డి అనే తేలొచ్చి కూర్చున్నది. లంగా ఉన్నారు. అరే గొడగొడ ఏడుస్తుంటే, అరే పగడాల ప్రవీణ్ గురించి అంటే ఎందుకు మాట్లాడు? రేవంత్ రెడ్డి నీకేం పుట్టింది? వాడంటే చేయించిండు, వాడు చిన్నజీఆర్ గాడు చేయించిండు, అమిత్ షా గాడు చేయించిండు. ఈ యొక్క వాడేమో వాని మద్దతు లేకుంటే వాని ప్రభుత్వం కూలిపోతుంది కాబట్టి వాడిని జైల్లో పెట్టారు కాబట్టి చంద్రబాబు నాయుడు చేసి నువ్వెందుకు చేస్తున్నారు అంటే నిన్ను కూడా జైల్లో పెట్టారు. ఇద్దరు దోస్తులా ఓటుకు నోట్ల మీ అక్కడ పక్క రాష్ట్రంలో ఉన్న మీ బాస్ ఉన్నాడు, ఇక్కడ నువ్వు ఉన్నావు కదా, రైట్? ఆ నిన్ను పెడతా అన్నాడా? ఐ డోంట్ గెట్ ఇట్. కాదు, ఏదైనా మాట్లాడితే ఇంతో అంత ఇంగితం ఉండి మాట్లాడాలి కదా. గొడవ ఏడిస్తే కూడా ఒక్కడు మాట్లాడలే. ఎవడు ఏ మతం మొక్కుంటే ఏమైందిరా? కాదురా, ఇలా భారతదేశంలోకి ఇస్లాం రాకముందు, క్రిస్టియన్స్ రాకముందు మా బతుకులు ఎట్లుండేరా? ఎట్లుండే? అప్పుడు కొట్టుకోలే, ఆల్వార్ నయనాలు కొట్టుకోలేదురా? అడ్డపట్టోడు నిలువు పట్టోడు వాడే పుస్తకం రాసిండు కదా, అసురులకి సూర్యులకి మధ్యలో యుద్ధమైందని, రాక్షసులకు మధ్యలో. ఎవడరా రాక్షసుడు? అసురులు ఎవర్రా? మేమే కదా, మూలవాసమే కదా. మరి అప్పుడు యుద్ధాలు కాలే, రాజుల మధ్య యుద్ధాలు కాలే, శాతవాళ్ళు కొట్లాడుకోలే. రెండో పులకేసి ఎవరితోటి కొట్లాడిండ్రా? విక్రమాదిత్యుడు ఎవరితోటి కొట్లాడిండ్రా? ముస్లింలతో కొట్లాడిండా? కాదు, అంటే వీడు అనేది భారతదేశం హిందూ రాష్ట్రం చేస్తా అంటే హిందూ రాష్ట్రంలో కొట్టుకోలే, ఇంకా ఎక్కువ కొట్లాడుకున్నారు, ఎక్కువ దరిద్రం ఉండే. ఇచ్చిన కొడుకులు ఆలోచించగలుగుతారా? పీఓకేను ఆక్రమించాలి, పాకిస్తాన్ 2 ముక్కలు చేయాల్సిందే. ఎట్లా సాధ్యం మీరు చెప్పండి, మీకు దండం పెడతా. ఎవరికైనా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నవాడే ఇట్లా మాట్లాడితే ఒక సామాన్యులకి నువ్వు ఏమి సందేశం ఇస్తున్నావు? సేమ్ ఇట్లా కూడా మాట్లాడతాడు. ఆ వాట్సాప్లలో ఈ అంధభక్తులు మాట్లాడుతున్నారు, పెండ బ్యాచ్ ఉచ్చ. ఎట్లా సాధ్యమో మీకు దండం పెడతా, మీ కాలు మొక్కుతా. అది పీఓకేని ఎట్లా తీసుకోవచ్చో నాకు చెప్పండి. పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని మనం అంటున్నాం, కాదు అది ఆజాదీ కాశ్మీర్ అని పాకిస్తాన్ వాళ్ళు అంటారు. అది నిజంగా కూడా మీరు చరిత్ర తెలియని వాళ్ళకి చెప్తున్నా, గతంలో చెప్పింటా కానీ తెలియని వాళ్ళకి చెప్తున్నా. ఏంది భారతదేశ చరిత్రలో ఆ యొక్క భారతదేశం ఎప్పుడు ఒక్కటే కింద రాజు కింద లేదు, ఎప్పుడు లేదు. ఎప్పుడో ఒకరిద్దరి హయాంలో, అది కూడా మొత్తం లేదు, కొంతవరకే ఉండే.
ముఖ్యంగా ఉత్తర భారతదేశం ఉండే, దక్షిణ భారతదేశం లేకుండే. ఏది మగధ సామ్రాజ్యం కింద ఉత్తర భారతదేశం మాత్రమే ఒక కొంచెం ఎక్కువ ఉండే రాజ్యం. గంతకు మించి ఎప్పుడు కూడా భారతదేశం ఒకటే రాజు పరిపాలించలేదు భారతదేశం మొత్తాన్ని. ఓకే, సో అన్ని చిన్న చిన్న రాజ్యాలుగా ఉండే ఎప్పుడైనా చరిత్రలో. అర్థమైందా? చోళుల రాజ్యం ఇది. అంటే రాజ్యం ఇది నథింగ్ బట్ ఒక దేశం లాగా. ఇవాళ యూరోప్ తీసుకుంటే యూరోప్లో ఎట్లున్నాయి అన్ని చిన్న, ఇప్పుడు మొత్తం కలిపితే ఒక అమెరికా అంత సైజు కూడా ఉండదు యూరోప్ మొత్తం. ఓకే, సో కానీ ఎన్ని దేశాలు ఉన్నాయి? ఫ్రాన్స్ ఎంత ఉంటుంది, ఇంకో దేశం ఎంత ఉంటుంది, జర్మనీ ఎంత ఉంటుంది, రష్యా అదేంది ఆస్ట్రియా ఎంత ఉంటుంది, హంగేరీ ఎంత ఉంటుంది, అన్ని బుడ్డ ఉంటాయి. ఓకే, కానీ ఎందుకు అవి అయినా వాళ్ళు అట్లా ఇండిపెండెంట్ ఉండడానికి ఎందుకు ఇష్టపడుతున్నారు? ఎందుకంటే వెనకటి నుంచి అట్లనే ఉన్నారు వాళ్ళు. వాళ్ళ భాష వేరు, వాళ్ళ ఆహారపు అలవాట్లు వేరు, వాళ్ళ ఆచార వ్యవహారాలు వేరు, కాబట్టి వాళ్ళ యొక్క సంస్కృతి సాంప్రదాయాలు వేరు. కాబట్టి తమ యొక్క ఐడెంటిటీని అట్లనే కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. ఇవాళ కొత్తగా లేరు వాళ్ళు, వెనకటి నుంచి అట్లనే ఉన్నారు. ఓకే, సేమ్ వే భారతదేశంలో కూడా ఇలా ఎందుకు ఇన్ని భాషలు ఉన్నాయి? అధికారికంగానే 26 భాషలే ఉన్నాయి. అనధికారికంగా ఇంకా అనేక జాతుల వాళ్ళకి భాషలు లేవు, వాళ్ళకి లిపి లేదు. భాషలు ఉన్నాయి కానీ లిపి లేదు. ఓకే, ఇప్పుడు వాళ్ళు మాట్లాడుకునేవి కొన్ని ట్రైబ్స్. ఓకే, సో అంటే దాదాపు ఒక 100 భాషలు ఉండొచ్చు భారతదేశంలో, ఇంకా ఎక్కువనే ఉండొచ్చు. అధికారికంగా 26 ఉన్నాయి, అనధికారికంగా అన్ని కలిపితే 100 భాషలు ఉండొచ్చు. భాషలు వేరున్నాయి. ఇలా తమిళనాడు పోతే మొత్తం డిఫరెంట్ ఉంటుంది, కేరళ పోతే కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది, తెలంగాణ వస్తే డిఫరెంట్ ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ పోతే ఇంకా డిఫరెంట్ ఉంటుంది. ఆ స్లాంగ్ యాస వేరే ఉంటుంది, వాళ్ళ వాడే పదాలు వేరే ఉంటాయి, వాళ్ళ ఆచార వ్యవహారాలు వేరే ఉంటాయి, వాళ్ళు మొక్కే దేవతల పేర్లు వేరే ఉంటాయి. అంటే ఒక దేశం లాగా ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క దేశం లాగా ఇవాళ ఎందుకు ఉంది భారతదేశంలో? ఎందుకంటే అవి వెనకటి నుంచి కూడా అట్లా సపరేట్ రాజ్యాలు ఉండే, ఒకటే రాజు పరిపాలించలే భారతదేశాన్ని ఏనాడు చరిత్రలో. ఇవాళ వీడు అఖండ భారత్ అంటాడు. అఖండ భారతం అనేది ఎప్పుడూ లేదు. మీరు మనం చరిత్ర ఆధారంగా చెప్తాం కానీ ఎవడో వాని చెత్త పుస్తకాలు రాసుకున్న దాన్ని బట్టి చెప్పాం చరిత్రని. అర్థమైందా? సో కాబట్టి తీయండి, చరిత్రను తీయండి, ఈ యొక్క శిలాశాసనాలు తీయండి, చారిత్రక ఆధారాలు తీయండి, మాట్లాడదాం. సబ్జెక్ట్ మ్యాటర్ రండి. కొజ్జ నాయకుడులు అయితే రారు, కొజ్జ నాయకులు అయితే కొజ్జ కామెంట్లు పెట్టిపోతారు. దమ్ముంటే మీ జీలో దమ్ముంటే చర్చకు రండి. ఓకే, సో కాబట్టి అఖండ భారత్ ఎక్కడ లేదు, ఖండఖండాలుగానే ఉంది. ఆ ఖండఖండాలని ఇలా ఎడకెళ్ళి తెస్తావు, పిఓకిని ఎట్లా ఆక్యుపై చేస్తావో నాకు చెప్పండి, ఎట్లా తీసుకొస్తావో చెప్పండి. రేవంత్ రెడ్డి గారు మాట్లాడేటప్పుడు ఏదైనా మాట్లాడితే ప్రజలకు యొక్క వాస్తవానికి దగ్గరగా ఒక్కొక్కరి దగ్గర 2-3 స్మార్ట్ ఫోన్లు వచ్చినాయి, ఇంకా ఏం మారుస్తా అంటే కలవదు అట్లా. సో ఆ క్రమంలో ఇన్ని రాజ్యాలుగా ఉన్నది ఒక తాటి కిందికి తేవడంలో సహాయ సహకారం చేసింది బ్రిటిష్ వాడు అని చెప్పొచ్చు. ఒకటే రాజు కింద ఇవాళ అన్ని ముక్కల్ని కలిపింది బ్రిటిష్ వాడు అని చెప్పొచ్చు. లేకపోతే అవి అట్లనే సపరేట్ దేశాలకు ఉండేవి, ఎప్పుడు కలపడం సాధ్యం కాలేదు. ఔరంగజేబు కూడా శతవిధాల ప్రయత్నం చేసిండు, మాక్సిమం భారతదేశాన్ని తన ఆధీనంలో తెచ్చుకోగలిగిండు. ఒక మరాఠా సామ్రాజ్యము, ఇంకా ఈ తమిళనాడు కిందికి పోతే ఇవి చేసుకోలేకపోయిండు, కర్ణాటక కిందికి. ఓకే, అర్థమైందా? అంటే ఎప్పుడూ లేదు భారతదేశం మొత్తం ఒకటే, ఈ అఖండ భారత్ అనే కాన్సెప్టే లేదు. లేనప్పుడు నువ్వు పొద్దుగా లేస్తే అది ఖండాలైనాక ఏడికెళ్ళి తెస్తావు అంటే థాయిలాండ్ తీసుకొస్తుందా? ఎక్కడి నుంచి చేస్తావు? నుంచి చేస్తావు ఖండాలు చెప్పండి? ఏ దేశాన్ని ఆక్యుపై చేస్తావు చెప్పండి? మరి 11 ఏళ్ళ నుంచి ఎందుకు చేస్తలేవు అఖండ భారత్ది? ఖండాలు ఉన్నది అఖండ భారత్ ఎందుకు చేస్తలేవు? మేము ఆపుతున్నావా? కాంగ్రెస్ వాడు ఆపుతుండా? నువ్వు చేయొద్దు అంటుండా? సో కాబట్టి అయితే బ్రిటిష్ వాడు వచ్చినాక కొన్ని రాజ్యాన్ని తీసుకున్నాడు, తన అధీనంలో కలుపుకున్నాడు. మరాఠా సామ్రాజ్యము, ఈ యొక్క మైసూరు సామ్రాజ్యము, అట్లనే ఈ యొక్క రాజా ఆయన పేరేంది పంజాబ్, సిక్కులది ఆ పంజాబ్ దాన్ని. సో ఇట్లా కొన్ని నార్త్ వెస్ట్ అట్లా తీసుకొని బ్రిటిష్ వాడి కింద 2/3 భూమి తీసుకున్నాడు. మిగిలిన భూమిది కూడా యుద్ధం చేయకుండా తీసుకుందామని ట్రై చేసిండు. దానికోసం ఏం చేసిండు? డాక్ట్రైన్ ఆఫ్ ల్యాబ్స్ అనే ఒక చట్టం తెచ్చిండు, డల్ హౌస్ అనేట ఆయన. ఏంది అంటే ఎవరికైతే ఒక పిల్లలు లేరో, ఓకే, సరైన వారసులు లేరో వాళ్ళ రాజ్యాన్ని నేను తీసేసుకుంటా. సో అట్లకేలు వచ్చిందే. కొందరు రాజులు ఇచ్చేసారు అట్లా, నాగ్పూర్ కొన్ని కలిపేసారు, తీసుకున్నాడు. ఇక్కడ ఈ ఝాన్సీ తీసుకుందామంటే అది గొడవైంది, అది మనకు తెలుసు. ఓకే, సో అయితే ఏమైంది? ఆ తర్వాత 1857లో పెద్ద సిపాయిల తిరుగుబాటు వచ్చింది. సిపాయిల తిరుగుబాటు అంటున్నాం కానీ అది సిపాయిల తిరుగుబాటు కంటే కూడా పెద్దది. ఓకే, ఎందుకంటే దానికి అనేక కారణాలు ఉన్నాయి. సిపాయిల తిరుగుబాటు అనేది ఒక కారణం మాత్రమే.
అవి కాకుండా వాళ్ళ రాజ్యాలను తీసుకుంటే వాళ్ళందరికీ కోపం వచ్చింది ఆ రాజులకి. కాకపోతే వాళ్ళందరూ కలిసికట్టుగా ఇప్పుడున్నంత టెక్నాలజీ లేదు కాబట్టి, బ్రిటిష్ అనుకున్న రైల్వే వ్యవస్థలు అన్నీ ఉన్నట్టు వాళ్ళకి లేవు కాబట్టి, వాళ్ళకి ఆ కమ్యూనికేషన్ లేక అది సపరేట్గా కొట్లాడే వరకు అది సక్సెస్ కాలేకపోయారు. ఒక యూనిట్ కింద ఉంటే సక్సెస్ అయ్యేవాళ్ళు. 1857 సిపాయిల తిరుగుబాటు. ఓకే, సిపాయిల తిరుగుబాటు అనొద్దు, అది ఏంటంటే స్వతంత్ర సంగ్రామం, మొదటి స్వతంత్ర సంగ్రామం అనొచ్చు ఒక రకంగా చెప్పాలంటే. ఓకే, సో ఆ విధంగా అందరూ కొట్లాడిరు ఏది బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా, కానీ వాళ్ళు సక్సెస్ కాలేకపోయారు. సో అయితే ఇక్కడ ఏం చెప్తున్నా అంటే అయితే వాడు ఏం చేసిండు, 2/3 భూమే మొత్తం తీసుకుందాం ట్రై చేస్తే వర్కౌట్ కాలే, అది ఫెయిల్ అయిపోయారు. ఇక అప్పటికే ఇంత తిరుగుబాటు వచ్చే వరకు వాళ్ళు తట్టుకోలేకపోయారు బ్రిటిష్ రాజ్యం. ఎందుకంటే వాళ్ళ బ్రిటిష్ వాడు పరిపాలించిన అన్ని దేశాలకు వెళ్ళి అత్యంత సంపన్న దేశము, వాళ్ళకి బంగారు బాతగుడ్డు లాంటిది, ముడి సరుకుని ఇస్తుంది, వాళ్ళకి కావాల్సిన ఆర్మీని ఇస్తుంది, వాళ్ళు అన్నిటికీ యుద్ధాలకి అన్నిటికీ వాళ్ళకి అన్ని రిసోర్స్గా ఉండేది భారత్, పెద్ద దేశం. ఈ భారతదేశాన్ని వాళ్ళు వదులుకోవడానికి 1% సిద్ధంగా లేదు. వీళ్ళందరూ కంబైన్ కొట్లాడంటే వాళ్ళు వచ్చిన 3000 బ్రిటిష్ సైనికులని వీళ్ళకి చంపేయడం పెద్ద విషయం కాదు. ఇక్కడున్న రాజులకి, వీళ్ళ సైన్యానికి, వీళ్ళకున్న ఏనుగులకి, వీటన్నిటికీ. సో అందుకని ఏం చేసింది బ్రిటిష్ రాణి, భయపడి ఏం చేసింది, ఆ ఈస్ట్ ఇండియా కంపెనీ రద్దు చేసి ఇండియా యాక్ట్ అని తెచ్చింది. ఇండియా యాక్ట్ తెచ్చి ఇక అంతకుముందు ఉన్న మొత్తం వ్యవస్థ ఈస్ట్ ఇండియా కంపెనీ తీసేసి ఆమెనే డైరెక్ట్ పరిపాలించడం స్టార్ట్ చేసింది. ఆ విధంగా అది బ్రిటిష్ రానే పరిపాలించింది. అందుకే బ్రిటిష్ రాజు అంటారు. 1857 తర్వాత వచ్చింది, 58, 59 ఆ యుద్ధం అయినాక. అంతకంటే ముందు పరిపాలించింది ఈస్ట్ ఇండియా కంపెనీ. ఓకే, అర్థమైందా? సో ఆ విధంగా 1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత ఇది మనకి ఆ రాణి ఇండియా చట్టాలు తెచ్చి పరిపాలనలో కూడా మనం భాగస్వామ్యం చేసే ప్రయత్నం చేసింది. ఆ విధంగా మనకి ఆ వ్యతిరేకత రావద్దు, వీళ్ళందరూ మళ్ళీ మన మీద వ్యతిరేకంగా కొట్లాడొద్దని. సో అర్థమైందా? అట్లా అందుకనే ఆ తర్వాతనే ఇండియన్ పోలీస్ వ్యవస్థ, ఇండియన్ ఎడ్యుకేషన్, ఇవన్నీ వాళ్ళు తెచ్చినాయి, బ్రిటిష్ వాళ్ళు తెచ్చినాయి, ఇప్పటికి మనం వాడుతున్నాయని. ఈ పార్లమెంట్ వ్యవస్థ, ఇప్పుడు రాజ్యాంగంలో ఉన్న అనేకవి కూడా అంతకుముందు ఉన్న చట్టాలే, బ్రిటిష్ వాడు పెట్టిన చట్టాలే. ఓకే, సో అయితే బ్రిటిష్ వాడి ఇంపాక్ట్ ఇలా భారతదేశంలో చాలా ఉంది అని చెప్తున్నా. ఓకే, ఈ వెస్టర్న్ ఎడ్యుకేషన్, మకాల్ ఎడ్యుకేషన్, ఇవన్నీ. సో అయితే ఈ క్రమంలో ఏం చెప్తున్నా ఇక్కడ ఓవరాల్ స్టోరీ అంటే అయితే ఈ బ్రిటిష్ రాణి రాజ్యం కింద వచ్చింది కదా, 2/3 భూమి వచ్చింది. మిగిలిన 1/3 భూమిని కూడా కలుపుకునే ప్రయత్నం చేస్తే వీళ్ళు తిరుగుబాటు చేశారు. ఎవరు? ఈ మిగతా రాజ్యాల వారు. సో చేసే వరకే ఆమె ఏం చేసింది, ఇక నుంచి మేము ఏ రాజ్యం యొక్క భూమి మేము కలుపుకోమని చెప్పింది. అందుకని మిగిలిన 1/3 భూమి కలుపుకోలే, 2/3 భూమి కలుపుకుంది, పెద్ద పెద్ద రాజ్యాలు కలుపుకుంది. ఇక్కడ మద్రాసు, అక్కడ బొంబాయి, అక్కడ బెంగాల్. మొఘళ్ళ కాలంలో అత్యంత సంపన్నమైన సుబాలు ఏవి అంటే ఈ హైదరాబాదు అండ్ అక్కడ బెంగాల్. ఓకే, సో వాళ్ళు మెయిన్గా స్టార్ట్ అయిన ఈ పోర్ట్ సిటీలు 3, ఇక్కడ మద్రాసు, అక్కడ బొంబాయి, అక్కడ కలకత్తా. సో ఇక్కడ నుంచి వాళ్ళు ఎక్స్పాండ్ అవుతూ వచ్చి అక్కడ నుంచి ఇప్పుడు తర్వాత మరాఠా సామ్రాజ్యము, ఇక్కడ కర్ణాటక అంటే ఇక్కడ ఇది మన మైసూర్ సామ్రాజ్యము, అక్కడనేమో ఇది సింధు బెలూచిస్తాన్. ఓకే, పాకిస్తాన్ అంటే ఇప్పుడున్న పంజాబ్ అండ్ పాకిస్తాన్ మొత్తం. అర్థమైందా? పంజాబ్ అవన్నీ కలిపే ఉండే. ఆయన పేరు నేను మర్చిపోతే, రాజా ఆయన పేరేంది, సిక్ ఆయన ఫేమస్ ఆయన. ఓకే, సో అయితే ఇవన్నీ కలుపుకుంది కదా. అయితే ఈ కొత్త చట్టం 1857 సిపాయిలు మొదటి స్వతంత్ర సంగ్రామం తర్వాత ఇక నుంచి తనలో ఈస్ట్ ఇండియా కంపెనీ రద్దు చేసి కొత్త ఇండియా యాక్టులు తెచ్చి ఆ తర్వాత ఇక బ్రిటిష్ రాణి తానే స్వయంగా పరిపాలిస్తూ మనకి పరిపాలనలో భాగస్వామ్యం కల్పిస్తూ వీటితో పాటు ఇంకేం చేసింది అంటే ఇక నుంచి మేము ఒక్క స్వతంత్ర రాజ్యాన్ని మేము కలుపుకోం. అంటే మిగిలిన 1/3 భూమి ఏ రాజుల కింద ఉందో అది అట్లనే ఉంటుంది, ఆ రాజులే పరిపాలిస్తారు. కాకపోతే మీకు సొంత ఆర్మీ ఉండొద్దు. అర్థమైందా? సో అందుకని ఆ సైన్య సహకార అటనే మా యొక్క రాయబారి మీ రాజ్యంలో ఉంటాడు. సో మీ రాజ్యంలో ఏం జరిగినా తుమ్మినా తగ్గినా మాకు తెలియాలి, మేము చెప్పినట్టే మీరు పరిపాలించాలి, మీకు సొంత ఆర్మీ ఉండొద్దు. అట్లా ఫస్ట్ సైన్ చేసిండు మన నిజాం గారు, హైదరాబాద్ నిజాం గారు. ఆయనకు హిజ్ హైనెస్ అని పెద్ద టైటిల్ ఇచ్చి ఆయనకు 21 గన్ సెల్యూట్ చేసేవారు మన నిజాం గారికి. ఎందుకంటే నిజాంని బాగా ఇబ్బంది పెట్టిండు. ఇక్కడ మైసూరోడు
మైసూర్ సామ్రాజ్యము, ఈడ మరాఠా వాడు ఔరంగజేబు చచ్చిపోయాక. అర్థమైందా? పెట్టి ఇద్దరికి ట్యాక్సులు కట్టేటోడు. ఈ ట్యాక్సులు కట్టినాక జీతాలు ఇచ్చే పరిస్థితి లేకుండా చేసిర్రు. ఈ చివరి నిజాం వచ్చినాకనే ఈ యొక్క హైదరాబాద్ అంటే ఇప్పుడున్న ఐదు జిల్లాలు వాళ్ళు 8 చేసుకున్నారు. 5 జిల్లాలు మహారాష్ట్రలో ఉన్నాయి, 3 జిల్లాలు యొక్క కర్ణాటకలో ఉన్నాయి. అవి కాకుండా తెలంగాణలో ఉన్నటువంటి అప్పుడు 8 జిల్లాలు, 8 10. సో ఇవన్నీ అంటే మొత్తం 16 18 16 ఉండే. ఓకే. సో అయితే ఈ యొక్క నిజాం గారిని బాగా ఇబ్బంది పెట్టేటోళ్ళు. ఇలా చౌత్, దేశ్ముఖ్, సర్ దేశ్ముఖ్ ఇవన్నీ రకాల ట్యాక్సులు ఈ మరాఠా వాడు వసూలు చేసేటోడు, దండయాత్ర చేసేటోడు. ఈ నిజాంకి ఏమో బలమైన సైన్యం లేదు, గెలిచే శక్తి లేక ఇటు మైసూరు అని కట్టేటోడు, ఈడ ఈ మరాఠాని కట్టేటోడు. అందుకని ఏం చేసిన, ఇద్దరికి నేను ఎందుకు కట్టాలని చెప్పి బ్రిటిష్ అంతటి అగ్రిమెంట్ చేసుకొని ఈ యొక్క సికింద్రాబాద్ అనే నగరాన్ని నిర్మించి, ఆ సికింద్రాబాద్లో ఈ యొక్క కంటోన్మెంట్ ఏరియాలో వాళ్ళకి ఈ బ్రిటిష్ ఆర్మీ ఉండేది. అందుకే ఆ యొక్క క్రిస్టియన్ యొక్క చర్చిలు, క్రిస్టియన్ యొక్క మిషనరీస్, స్కూళ్ళు సికింద్రాబాద్ ఎందుకుంటే అందుకే ఉంటాయి. అర్థమైందా? ఎందుకంటే అక్కడ సికింద్రాబాద్ అనేదే ఆ సికిందర్ జాన్ అనే నిర్మించాడు, 2వ నిజాము 3వ నిజాము. అర్థమైందా? సో అది ఎందుకోసం నిర్మించాడు? ఆ యొక్క బ్రిటిష్ ఆర్మీ కోసం నిర్మించాడు. ఇవాళ కోటి ఉమెన్స్ కాలేజ్ అనేది ఆ యొక్క బ్రిటిష్ రాయబారి కోసం కట్టించబడింది. ఇట్లా అన్ని రాజ్యాలు వాళ్ళు అగ్రిమెంట్ చేసుకున్నారు బ్రిటిష్ తోటి, ఏది ఇండిపెండెంట్ రాజ్యాలు. అర్థమైందా? సో ఆ విధంగా ఏది యొక్క 1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత మిగిలిన 1/3 భూమి ఈ రాజులే పరిపాలించారు. అట్లా ఎన్ని ఉండే అట్లాంటి సంస్థానాలు? 565 ఉండే. అంటే స్వతంత్రం వచ్చినాక 2/3 భూమి వాడు ఏం చేసిండు బ్రిటిష్ వాడు వెళ్ళిపోయేటప్పుడు, అందులో ఈ యొక్క ఇది పాకిస్తాన్ ఇండియా విభజన గురించి నేను మళ్ళీ స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు, మనందరికీ తెలుసు కదా. సో అయితే ఆ 2/3 భూమిలోకి వెళ్ళి ఈ ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్కి ఇచ్చారు. మిగిలిన భూమి అంతా ఈ భారతదేశంకి ఇచ్చారు. ఇది కాకుండా మిగిలిన 1/3 ఉంది కదా ఈ రాజుల కింద, 565 మంది రాజుల కింద, వాళ్ళకి ఏం కండిషన్ పెట్టారు? మీరు భారతదేశంలోనే కలవచ్చు, పాకిస్తాన్లోనే కలవచ్చు, లేదంటే మీరు స్వతంత్రంగా ఉండవచ్చు అన్నప్పుడు పాకిస్తాన్ వాడు వాని చుట్టుపక్కల ఉన్న దేశాలన్నిటితోటి యొక్క ముస్లిం రాజులు పరిపాలించిన రాజులతోటి వాళ్ళతోటి అగ్రిమెంట్ చేసుకొని ఆ సింధు, బెలుచిస్తాన్ పరిసర ప్రాంతాలు ఉన్నాయి తమ లోపల కలుపుకున్నాడు పాకిస్తాన్. అట్లనే మనము నెహ్రూ గారి ఆధ్వర్యంలో, ప్రధాని నెహ్రూ గారి ఆధ్వర్యంలో మన యొక్క ఇది హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి సారథ్యంలో ఆయన యొక్క హోంశాఖ కార్యదర్శి అయిన విపి మీనన్ గారి యొక్క వీళ్ళందరూ ఒక టీం వర్క్ తోటి వాళ్ళు ఏం చేశారు, ఈ చిన్న చిన్న రాజ్యాలన్నింటినీ భారతదేశంలో కలిపే పనిని ఈ హోంశాఖ మంత్రి అయినటువంటి సర్దార్ పటేల్ గారికి అప్పచెప్పడం జరిగింది. సో అందుకని ఆయన స్టాచ్యూ యూనిటీ అది పెట్టారు కదా. సో అయితే ఆ విధంగా ఏం చేసిండు ఆయన, అందరు రాజులతోటి మాట్లాడి అందరినీ, ఎందుకంటే భారతదేశం మధ్యలో ఉన్నాయి కాబట్టి ఈజీ ఉంది, వాళ్ళకి బార్డర్లు ఉన్నాయి, వాళ్ళు కలిపేసుకున్నారు పాకిస్తాన్ వాళ్ళు. సో ఆ విధంగా అన్ని రాజ్యాలు మనం కలుపుకున్నాం భారతదేశంలో. ఓకే. అందుకోసం ఆ రాజులు ఏం చేసారు, మేము స్వతంత్రంగా ఉంటాము, లేకపోతే మాకు భరణం ఇవ్వండి, మేము కలుపుకుంటాం, కానీ మాకు ఈ యొక్క భరణం అంటే పెన్షన్ ఇవ్వండి, ఇట్లా చెప్తే అన్నిటికీ ఒప్పుకొని మనం యొక్క ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ అని పెట్టి వాళ్ళని అన్ని రాజ్యాలను కలుపుకున్నాం. కానీ 3 రాజ్యాలు ఇబ్బంది పెట్టినాయి. ఓకే. ఒకటి కాశ్మీర్, లేదంటే జమ్మూ కాశ్మీర్ అన్న ఒకటే. సో కాశ్మీర్, 2వది హైదరాబాద్, 3వది జునాగఢ్. ఓకే. సో అప్పుడు ఏమన్నారు, నెహ్రూ గారు తన యొక్క చాకచక్యాన్ని వాడి రెఫరెండం పెడదామన్నాడు. అంటే ఎందుకు ఇక్కడ సమస్య వచ్చింది? ఎందుకంటే కాశ్మీర్లో ఉండే మెజారిటీ ప్రజలు ముస్లింలు, కానీ కాశ్మీర్ పరిపాలిస్తున్న రాజు హిందువు, రాజా హరిసింగ్. ఓకే. జునాగఢ్లో మెజారిటీ ప్రజలు హిందువులు, కానీ పరిపాలిస్తున్న రాజు ముస్లిం, ఆ రాజు పేరు నాకు గుర్తులేదు. ఓకే. సో ఇక హైదరాబాద్ చరిత్ర మనకు తెలుసు కదా, మెజారిటీ ప్రజలు హిందువులు, కానీ పరిపాలిస్తున్న రాజు ముస్లిం. ఓకే. వాళ్ళు పాకిస్తాన్లోకి ఏంది, 4 దిక్కులు వాళ్ళకి కావాలి. దక్షిణ పాకిస్తాన్ కావాలి, ఉత్తర పాకిస్తాన్ కావాలి, తూర్పు పాకిస్తాన్ కావాలి, పడమర పాకిస్తాన్ కావాలి. తూర్పు పడమర ఇచ్చిండు, బ్రిటిష్ వాడు ఇచ్చిండు, కానీ ఉత్తరము దక్షిణం కావాలంటే దక్షిణం మధ్యలో ఉంది, దేశం మధ్యలో. సో హైదరాబాదు కాబట్టి అది సాధ్యం కాదు. ఓకే. ఇక ఉత్తరంలో ఉన్నది. అయితే ఏమైంది, ఈ 3 రాజ్యాల గురించి చెప్తున్నా. అయితే ఏమైంది, ఈ రెఫరెండం అనే కాన్సెప్ట్ పెట్టినప్పుడు ఆ నెహ్రూ గారు ఆ యొక్క చాకచక్యంతో ఆ బ్రిటిషర్ని ఒప్పించి రెఫరెండం కాన్సెప్ట్లో పెడితే ఆ జునాగఢ్లో ఉన్న మెజారిటీ ప్రజలు ఏమన్నారు, ఆయన ఆల్రెడీ రాసేసిండు అగ్రిమెంటు, ఆ జునాగఢ్ రాజు ముస్లిం రాజు, ఏది పాకిస్తాన్కి ఇచ్చేద్దామని. కానీ అక్కడ ప్రజలు తిరుగుబాటు చేశారు.
తిరుగుబాటు చేసి ఆ యొక్క రెఫరెండం కాన్సెప్ట్లో ఒప్పించి బ్రిటిష్ తోటి అక్కడి ప్రజలందరూ భారతదేశాన్ని కలుస్తామని వాళ్ళు అగ్రిమెంట్ చేశారు. సో అన్నప్పుడు ఆ విధంగా మనము ఆ యొక్క జునాగఢ్ అంటే గుజరాత్లో ఉన్నది ఇవాళ. ఓకే, గుజరాత్లో ఒక చిన్న రాజ్యం. సో దాన్ని మనం కలుపుకున్నాం. లేకపోతే ఆ సింధు బెలుచిస్తాన్ తోటి పోయేది అది కూడా. ఓకే, అది మనం తెలియవాడినాం. నెహ్రూ గారు తెలియవాడారు ఏది రెఫరెండం కాన్సెప్ట్ని. తర్వాత ఏమైంది, హైదరాబాద్ని మనము మిలిటరీ చర్య అంటే అది ఈయన హైదరాబాద్ రాజు నిజాం రాజు నేను స్వతంత్రంగా ఉంటా అంటే పాకిస్తాన్ వాడేంది కలుపుకునే ప్రయత్నం చేసినప్పుడు మనము యొక్క మిలిటరీ చర్య అంటే మళ్ళీ ఒక స్వతంత్ర దేశమైన హైదరాబాద్ అనే దేశాన్ని భారతదేశము ఆక్యుపై చేసే హక్కు లేదు కాబట్టి అప్పుడు ఐక్యరాజ్య సమితిని కేసేస్తే నిజాం రాజు అప్పుడు మనం ఏం చేసినాం, మిలిటరీ చర్య కాకుండా పోలీసు చర్య అని చెప్పి ఆ విధంగా మనం తీసేసుకున్నాం. ఆ దేశం మధ్యలో ఉంది కాబట్టి ఐక్యరాజ్య సమితి వాడు కూడా పెద్ద రియాక్ట్ కాలేదు. అది పాకిస్తాన్ వాడు తీసుకుంటా అన్నా సాధ్యం కాదు. ఎట్లా వస్తాడు పాకిస్తాన్ వాడు, ఎట్లా పరిపాలిస్తాడు, దేశం మధ్యలోకి ఎట్లా రావస్తుంది, బార్డర్లు ఉంటే రావచ్చు కానీ. కాబట్టి హైదరాబాద్ అది మనం పోలీస్ చర్య ద్వారా తీసేసుకున్నాం లేదా మిలిటరీ చర్య ద్వారా తీసుకున్నాం. రెండు అయిపోయినాయి. ఇక మిగిలిన సమస్య ఏంది, కాశ్మీర్ అనేది స్వతంత్ర రాజ్యంగా ఉన్నది. రాజా హరిసింగ్ అనేట ఆయన పరిపాలిస్తున్నాడు. అయితే ఏం చేసిండు పాకిస్తాన్ వాడు, వాళ్ళ యొక్క ఆర్మీని పెట్టేసి కబ్జా పెట్టే ప్రయత్నం చేసిండు. కొంత కబ్జా పెట్టిండు. ఇలా పీఓకే అంటున్న ప్రాంతాన్ని, లేదంటే వాళ్ళు ఆజాదీ కాశ్మీర్ అంటారు, దాన్ని కబ్జా పెట్టిండు. పెట్టగానే ఆ రాజా హరిసింగ్ ఆయనకు బలమైన ఆర్మీ లేదు. ఎందుకంటే పాకిస్తాన్ ఆర్మీ దగ్గర మంచి ఆయుధాలు ఉన్నాయి. ఉండే వరకు ఏమైంది, ఈ యొక్క వాళ్ళ ఆర్మీకి ఓడిపోతున్నారు. ఆయనతో మనం కామ్గుంటే మొత్తం కబ్జా పెట్టేస్తాడని ఆయన భయపడ్డాడు, మొత్తం పాకిస్తాన్లో కలిపేసుకుంటాడని. ఎవరు, రాజా హరిసింగ్, కాశ్మీర్ రాజు. భయపడి ఏం చేసిండు, నెహ్రూ గారి మన యొక్క భారతదేశ ప్రధాని అయినటువంటి నెహ్రూ గారి దగ్గరికి వచ్చి అయ్యా మమ్మల్ని కాపాడు అని అడిగితే నేను కాపాడా, నువ్వు కాశ్మీర్ రాజ్యాన్ని మా దేశాన్ని కలిపితేనే మేము మీకు కాపాడుతామని చెప్పాడు. అంటే ఆ రాజేమన్నాడు, మేము కలుపుతా, నాకేం అబ్జెక్షన్ లేదు, కాకపోతే మాకు స్వయం ప్రతిపత్తి కావాలి, నేనే పరిపాలిస్తా, మా భూమిని ఎవరు కొనుక్కునే హక్కు లేదు, ఇట్లా ఇవన్నీ ఒప్పుకుంటేనే కలిపిండు. దాన్నే ఏమంటారు, ఈ ఆర్టికల్ 370 అంటారు. అర్థమైందా? ఈ ఆర్టికల్ 370 ఒప్పుకుంటేనే ఆ రాజు మనకు కలిపిండు. లేకపోతే ఆయన స్వతంత్రంగా ఉంటే పాకిస్తాన్ వాడు కబ్జా పెట్టేటోడు. అర్థమైందా? దీనికి తోడు ఐక్యరాజ్య ఇంకా బ్రిటిష్ వాడు మొత్తానికి వెళ్ళిపోలే. రిపబ్లిక్ ఆఫ్ ఇండియా వచ్చేదాకా బ్రిటిష్ వాడికి కీలక శాఖలు బ్రిటిష్ వాడి కాలంలో ఉన్నాయి. అప్పుడు స్వతంత్రం వచ్చినప్పుడు ఏమన్నారు, ఇండియాని డొమినియన్ ఆఫ్ ఇండియా అన్నారు, పాకిస్తాన్ని డొమినియన్ ఆఫ్ పాకిస్తాన్ అన్నారు 1947లో. అంటే 47 నుంచి 1950 రాజ్యాంగం అమల్లోకి వచ్చేదాకా, రిపబ్లిక్ ఆఫ్ ఇండియా అయ్యేదాకా. ఓకే, రిపబ్లిక్ డే అంటే ఏంది, సర్వసత్తాక సామ్యవాద గణతంత్ర దినోత్సవం అంటారు కదా. అంటే 100% పరిపాలన మన చేయలేక వచ్చింది, మన సొంత రాజ్యాంగం రాసుకున్నాము ఎప్పుడు అంటే 1950 జనవరి 26 నుంచి లెక్క. ఓకే, అంతకంటే ముందు ఏంది మరి 1947 నుంచి ఏంది, పరిపాలన మన చేయలేక వచ్చింది కానీ మొత్తం పూర్తి పరిపాలన మన దగ్గర లేదు. కీలక శాఖలు బ్రిటిష్ దగ్గరనే ఉండే. అర్థమైందా? ముఖ్యంగా 3 శాఖలు, ఆర్మీ, తర్వాత ఎక్స్టర్నల్ అఫేర్స్ అండ్ కమ్యూనికేషన్ రిలేటెడ్. ఈ 3 శాఖలు బ్రిటిష్ దగ్గరనే ఉండే. అంటే ఆ 3 ఏళ్ళు ఈ రాజ్యాంగం రాసుకునే దాకా అధికార మార్పిడి జరుగుతున్నది. అర్థమైందా? అందుకే అప్పుడు ఏమన్నారు, డొమినియన్ ఆఫ్ ఇండియా, డొమినియన్ ఆఫ్ పాకిస్తాన్ అని 50 దాకా, 1950 దాకా. 50 నుంచి రిపబ్లిక్ ఆఫ్ ఇండియా అయింది. అర్థమైందా? ఇది అధికార మార్పిడి, ఇది వెరీ కామన్. ఆ స్వతంత్రం రాలేదు, అది స్వతంత్రమే కాదు, యువతతో ఏదో మాట్లాడుతుంది. గాంధీ గారు కొట్లాడింది కేవలం స్వతంత్రం గురించి కాదు. గాంధీ గారు కొట్లాడడం వల్ల కొత్త ఇండియా చట్టాలు తెచ్చి పరిపాలనలో మనల్ని భాగస్వామ్యం చేసిర్రు. ఎన్నికలనే కాన్సెప్ట్ వచ్చింది. అర్థమైందా? స్వయం పరిపాలన వచ్చింది. కొట్లాడకపోతే మన ప్రాతినిధ్యమే ఉండకపోతుండే. సో కాబట్టి వీళ్ళకి తెలియదు. కంగనా రనౌత్కి ఈ పెండ బ్యాచ్కి ఏ విషయం మీద అవగాహన ఉండదు. ఎంతసేపు చెత్త ప్రచారం చేసుడు తప్ప, లేదంటే ఆధారం లేకుండా అమ్మని అక్కని తిట్టడం తప్ప, పిల్లాన్ని ఇంకొని తిట్టడం తప్ప. సబ్జెక్ట్ మాట్లాడుతున్నాం. అయితే అన్నప్పుడు ఈ యొక్క కాశ్మీర్ చరిత్ర. ఆ తర్వాత రాజు మన ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సేషన్ చేసి కలిపిన తర్వాత ఇప్పుడున్న రిమైనింగ్ భూమి మన దగ్గర ఉంది. ఆ కొద్ది భూమి పాకిస్తాన్ దగ్గర ఉంది. ఆ ఆజాదీ కాశ్మీర్ అనేది కూడా ఇండిపెండెంట్ ఉంది. ఇవాళ ఇండిపెండెంట్ ఉంది. కేవలం ఏంటంటే కొన్ని శాఖలే పాకిస్తాన్ గవర్నమెంట్ దగ్గర ఉన్నాయి. ఆ ఆజాదీ కాశ్మీర్కి సపరేట్ ప్రధాని ఉంటాడు ఇప్పటికీ. అర్థమైందా? సో ఇప్పుడు దాన్ని ఎట్లా తీసుకొస్తారో మీరు చెప్పండి. పాకిస్తాన్ అనేది ఒక న్యూక్లియర్ దేశం, న్యూక్లియర్ వెపన్ ఉన్న దేశం.
ఇండియా కూడా న్యూక్లియర్ వెపన్ ఉన్న దేశం. అమెరికా వాడు ఇప్పుడు ట్రంప్ కూడా ఏమంటుండు, పాకిస్తాన్ మా మిత్ర దేశమే అంటుండు, అమెరికా మా మిత్ర దేశమే అంటుండు. మనకి F-16 యుద్ధ విమానాలు అమ్మితే ఇంతకంటే బెస్ట్, ఇంకా బెస్ట్ విమానాలు పాకిస్తాన్కి అమ్మాడు. ఓకే, చైనా వాడు మంచి దోస్తీ చేసుకున్నాడు పాకిస్తాన్ తోటి. ఓకే, వాళ్ళు యొక్క ఏది బందర్గావ్ అంటే ఏమంటారు, ఈ పోర్ట్ సిటీ కడుతున్నారు. ఆ యొక్క ఏది అక్కడ చైనా వాడి అక్కడెక్కడ నాకు ఆ పేర్లు మర్చిపోయినా, వాళ్ళు యొక్క రోడ్డు మార్గం కూడా వేసుకున్నారు చైనాకి పాకిస్తాన్కి. సో అంటే పాకిస్తాన్కి మీద ఏలు పెట్టినా కాలు పెట్టినా పాకిస్తాన్ వాడు న్యూక్లియర్ వెపన్ వాడచ్చు. మొత్తం ఇస్లాం దేశాలన్నీ పాకిస్తాన్కి మద్దతు ఇస్తాయి. రైట్, ఇస్లాం దేశాలు చెప్తే ఇలా ట్రంప్ గారితో సహా వింటాడు. సౌదీ చెప్పినా, దుబాయ్ చెప్పినా, ఇంకో దేశం చెప్పినా. రైట్, ఇలా మన చుట్టుపక్కల దేశాలన్నీ చైనాతోటి దోస్తులైనవి, ఇంక్లూడింగ్ శ్రీలంక, ఇంక్లూడింగ్ నేపాల్తో సహా. ఆయా దేశాల్లో ఇంక్లూడింగ్ బంగ్లాదేశ్తో సహా ఆ దేశాల్లో చైనా వాళ్ళు యొక్క అన్ని ప్లాంట్స్ అన్ని కడుతున్నారు. ఆఫ్రికా దేశంలో అన్ని ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు చైనా వాళ్ళు. రైట్, అట్లనే ఇప్పుడు చైనాకి హాంకాంగ్ని తీసుకోవాలని ఉన్నది, తైవాన్ కలుపుకోవాలని ఉన్నది. మరి ఎందుకు కలుపుకోలేకపోతుంది చైనా? మనకంటే పెద్ద దేశము, అన్ని జనాభా ఎక్కువ ఉంది, ఆర్మీ పవర్ ఎక్కువ ఉంది, యొక్క ఆయుధాలు తయారు చేసే శక్తి ఉంది. అమెరికాకి ధీటుగా సూపర్ పవర్ కావాలని ట్రై చేస్తున్నది. 20 ట్రిలియన్ ఎకానమీ ఉన్నది. అయినా కానీ చిన్న దేశాలను ఎందుకు కలుపుకోలేకపోతున్నది? అమెరికా ఇప్పుడు కెనడా 51 రాష్ట్రం చేసుకుంటా అంటుంది, గ్రీన్లాండ్ కలుపుకుంటా అంటుంది. ఎందుకు కలుపుకుంటలేదు ట్రంప్? మరి మనకంటే భూమి 4 అంతల పెద్దగా ఉంది, జనాభా తక్కువ ఉన్నది, రిసోర్స్ ఎక్కువ ఉన్నాయి, అత్యాధునికమైన టెక్నాలజీ ఉంది, ప్రపంచం లెక్కలు లేని టెక్నాలజీ ఉంది, ఇంత సూపర్ పవర్ ఉంది. మరి ఎందుకు కలుపుకుంటలేదు? చిన్న గ్రీన్లాండ్ ఎందుకు కలుపుకుంటలేదు? కెనడాని ఎందుకు కలుపుకుంటలేదు? కెనడా భూమి పెద్దగా ఉంది కానీ జనాభా లేదు. ఎందుకు కలుపుకుంటలేదు? అమెరికా తోటి 1%కు గెలవరాలు. ఎందుకు కలుపుకుంటలేదు? అమెరికా చుట్టుపక్కల ఉన్న ఎన్నో దేశాలను ఎందుకు కలుపుకుంటలేదు? గంత పెద్ద రష్యా, బుడ్డ చిన్న ఉక్రెయిన్ ఎందుకు కలుపుకోలేకపోతుంది 3 ఏళ్ల నుంచి? మరి ఇజ్రాయెల్ పాలస్తీన్ కలుపుకోవాలని ట్రై చేస్తున్నది, మరి ఎందుకు కలుపుకోలేకపోతున్నది? అట్లాంటిది అంట వీడట పోయి అంట ఒక సర్జికల్ స్ట్రైక్స్ పోయిండు, పోయి మనోడే అలా ఒకటి పడ్డాడు తప్ప ఎక్కడ ఆయుధాలు వేసి రాలే. మధ్యలో పోగానే పాకిస్తాన్ యొక్క విమానాలు అలర్ట్ కాగానే వెనకకు వచ్చే క్రమంలో మనోడు ఒకటి పడ్డాడు, అభినవ్ అనేటోడు, అభినయ్ అనుకుంటా. పడితే మళ్ళీ ట్రంప్ ఫోన్ చేసి చెప్తే, మోడీ ఫోన్ చేస్తే మరి ఇయ్యలే ఆయన, ట్రంప్ ఫోన్ చేసి చెప్తే పంపించాడు. అంటే మళ్ళీ ఏది వీడియోలు చూపెట్టారా అంటే వాళ్ళు పాకిస్తాన్ ఆర్మీ రిలీజ్ చేసిన అడవులు వేసినాయి. మీరు చూపెట్టరా, మీరు ఏడేసి వచ్చిరా అంటే మాకు మేఘాలు అడ్డం వచ్చినట్టు. అంటే వీడియో తీయడానికి మేఘాలు, ఫోటోలు తీయడానికి మేఘాలు అడ్డం వస్తాయి కానీ బాంబు వేయడానికి రావా? అంటే మా చెవులలో కంటిన్యూస్గా తామర పూలు పెట్టడేనా? ఎట్లా చేస్తారో చెప్పండి పీఓకేని. పాకిస్తాన్ ఊరుకుంటుందా? నువ్వు తీసుకొస్తా అంటే చైనా ఊరుకుంటుందా? అమెరికా ఊరుకుంటుందా? మీరు చెప్పండి, ఎట్లా సాధ్యమో మీరు చెప్పండి. మనకంటే పెద్ద దేశాలే ఏం చేయలేకపోతున్నాయి వాళ్ళ చిన్న దేశాలని. అట్లాంటిది మన ఎకానమీ 3 ట్రిలియనే, వాళ్ళ దగ్గర ఉన్న అత్యంత ఆయుధాలు మన దగ్గర లేవు. నువ్వు ఏమైనా చేయి, పాకిస్తాన్ న్యూక్లియర్ వెపన్ వేయడమో చూద్దాం. అంటే మన చెవులల్లో ఎందుకు తామర పూలు పెడతారు? సాధ్యం కానీ అది ఇంపాసిబుల్. ఏ దేశమైనా మనమే కాదు, ఎంత పెద్ద దేశమైనా ఒకప్పుడు చేసేది కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే ఏ దేశం టచ్ చేసినా ఆ వెనకాల పెద్ద దేశాలు ఉంటాయి, అది వరల్డ్ వార్ అవుతుంది. కాబట్టి మనకంటే అత్యున్నతమైన దేశాలు ఏం బీకలేనప్పుడు మనం ఏం చేస్తాంరా? ఏ ప్రధాని వచ్చినా వేయలేడు, ఈ ప్రధాని కాదు, ఏ ప్రధాని మనం చేయగలిగింది ఏంది? ఎవడన్నా మన దేశం మీకు దండయాస్తి వస్తే మనం కాపాడుకోవడం చేయగలుగుతాం. కానీ 1 ఇంచు భూమి కూడా మనం వేరే వాళ్ళని మన భూమిని పొడగొట్టుకోకుంటే చాలు. కొత్త ఇంచు భూమి కూడా మనం తెచ్చుకునే మనకు సాధ్యం కాదు. కాబట్టి నీ అఖండ భారత్ తప్పే. ఈ రేవంత్ రెడ్డి గారు చెప్పినా, ఆడ మోడీ గారు చెప్పినా, ఆడ చంద్రబాబు నాయుడు గారు చెప్పినా అందరు దొంగ పాడుకోలే. ఈ ఆర్య బ్రాహ్మణులు ఉచ్చదాగుతున్నారు. వీళ్ళకి ఏ విషయం మీద అవగాహన లేని నా కొడుకులు ఇలా పరిపాలన చేస్తున్నారు. పీఓకే కాదు కదా, అలా ఇక్కెళ్ళి ఇంచు భూమి కూడా మనం తెచ్చుకోలేం. అయిపోయింది. ఉన్న భూమిని కాపాడుకుంటే చాలు. అది పాకిస్తాన్, కాశ్మీర్ అనేది సమస్యనే లేదు. అక్కడ ఆ దరిద్రులు, పాకిస్తాన్ పరిపాలిస్తున్న దరిద్రులు వాని అధికారం కోసం అక్కడ ప్రజలు రెచ్చగొడుతున్నాడు, ఇక్కడ వీని అధికారం కోసం వీడు రెచ్చగొడుతున్నాడు. అది సమస్యనే లేదు. వాడు కబ్జా పెట్టింది వాడు పెట్టిండు, మన దగ్గర ఉంటుంది, మనది మన దగ్గర ఉంటుంది. ఇక అంతే, ఇక మర్చిపోవాలి. ఇక వాడిని పాకిస్తాన్ వాడు అభివృద్ధి చేసుకోవాలి, మన భారతదేశం మనం అభివృద్ధి చేసుకోవాలి తప్ప ఇంకా నాకు కావాలని వాడు అడిగిన మనం ఇయ్యము,
ఏది వాడు అడిగిన ఇయ్యము, మనం అడిగినా వాడు ఇయ్యాడు. కాబట్టి అది మర్చిపోవాలి. ఇక మర్చిపోయి ఆ పాకిస్తాన్ ఇక మన ఉన్న భూమిని మనం మంచి అభివృద్ధి చేసుకుందాం, వాడి దేశాన్ని వాడు అభివృద్ధి చేసుకుందాం, అన్నదమ్ములు ఎక్కుందాం. కానీ ఉండనియరు. ఎందుకంటే ఎవరికో వాడి ఆయుధాలు అమ్ముకోవాలి కాబట్టి ఇద్దరు కొట్లాడ పెడతానే ఉంటాడు అన్నట్టు. వీనికి ఓట్ల కోసం వీడి కొట్లాడ పెడతారు అన్నట్టు. ఆడ పాకిస్తాన్ పెడతాడు, ఆడ రాజకీయ పార్టీ, ఈడ మనకు దరిద్రము. అక్కడ ఆకుపచ్చ తాలిబాన్లు ఉంటే ఇక్కడ మనకు ఆరెంజ్ తాలిబాన్లు ఉన్నారు. అంటే ఎంత భావదారిద్ర్యం. అయితే నేనేమంటున్నా, వాడు ఓడని ఉన్నాను. నువ్వు కాంగ్రెస్ కాండో కప్పుకున్నావు కదా, కాంగ్రెస్ అనే శివలింగం మీద వచ్చి కూర్చున్నావు కదా, రేవంత్ రెడ్డి అనే తేలు. నీ చెడ్డి ఆలోచనలు ఉంటే, నీ బీజేపీ ఆలోచనలు దొబ్బేయి. అర్థమైందా? రాహుల్ గాంధీ ప్రధాని కాకుండా చేసినావు కదా, 8 సీట్లు ఎట్లా వస్తాయరా? 5% ఓట్లు లేని బీజేపీ తెలంగాణలో బలైన అభ్యర్థి టికెట్ ఇచ్చిండు, అసెంబ్లీలో అవడం గెలిచిండా? పార్లమెంట్ ఎట్లా గెలుస్తాడు? ఎవరికి చెప్తున్నావు? అట్లా మాట్లాడతారు. పిఓకేను ఆక్రమించాలి. పో మరి రేవంత్ రెడ్డి, పో తీసుకురా, పో. పనికిరాని మాటలు. పాకిస్తాన్ 2 ముక్కలు చేసిందే. ఇంకా ఆల్రెడీ ముక్కలు అయిపోయినాయి కదా. ఇంకా వాళ్ళు అప్పుడు చేసింది ఇందిరాగాంధీ. ఇప్పుడు ఇందిరాగాంధీ అయినా చేయలేదు. అప్పుడు పాకిస్తాన్కి న్యూక్లియర్ వెపన్ ఇన్ని లేనప్పుడు జరిగినాయి. ఇప్పుడు చేయలేదు. ఇప్పుడు ఇందిరాగాంధీ వచ్చినా చేయలేదు. అర్థమైందా? ఉగ్ర ముక్కలను చంపేయండి. ఎవడు చంపాలి? మన భద్రతని మనం కాపాడుకుంటే చాలు. ఏం చేస్తా? ఇప్పుడు అమెరికా ఉంది, ఆఫ్ఘనిస్తాన్ ఎవడు బిన్ లాడెన్ చేసిండని చెప్పి 20 ఏళ్ళు కొట్లాడింది. 20 ఏళ్ళు పోయింది. ఎన్ని ట్రిలియన్స్ ఖర్చు పెట్టింది. లాస్ట్కు రిక్త హస్తాలతోటి వచ్చింది. అంత పెద్ద అమెరికా ఆఫ్ఘనిస్తాన్ నుంచి. వీళ్ళు రాగానే మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్ లోకల్ ఉన్న ప్రజలకు వీళ్ళు ట్రైనింగ్ కూడా ఇచ్చారు. అయినా సరే తాలిబాన్లు వచ్చిర్రు, వాళ్ళు మళ్ళీ పరిపాలిస్తున్నారు. అంటే అమెరికానే 20 ఏళ్ళు కష్టపడ్డా ఏం బిక్కలేకపోయింది. నువ్వేం బిక్తావు? నీ దేశంలో ఉండే భద్రతను కాపాడుకుంటే చాలు. నువ్వు బయట దేశంలో ఏం బిక్కలేవు. అర్థమైందా? అది గమనించాలి. ఏది పడితే అది పనికిరాని చెత్త చెప్పొద్దు. పనికొచ్చే ముచ్చట మాట్లాడాలి. మోడీ గారు మా పూర్తి మద్దతు మీకు ఉంటుంది. ఎందుకు? దేనికి? వాడు ఫెయిల్యూర్ అయ్యి వాడు భద్రతను సరిగ్గా చేయకుండా, విచారణ చేయకుండా, దోషులకు శిక్ష చేయకుండా వాడు అసమర్థ ప్రధాని ఉంటే వానికి నువ్వేం మద్దతు ఇస్తావురా? అంటే నువ్వు కూడా అసమర్థ చేద్దామైనా? ఐ డోంట్ అండర్స్టాండ్. నేను అందుకే అంటున్నా, ద బెస్ట్ లీడర్ సోఫార్ ఇప్పటి వరకు భారతదేశం పరిపాలించిన వాళ్ళలో ద బెస్ట్ లీడర్ ఈజ్ ఇందిరాగాంధీ గారు. ఊరికే ఉక్కు మహిళ అని ఉట్టినే ఇయ్యారు, ఏది పడుతుంది టైటిల్. షీ టుక్ వెరీ వెరీ బోల్డ్ డెసిషన్స్. ఈ పంజాబ్ని మనం ఏంది బంగ్లాదేశ్ని మనం సపరేట్ చేసినామని చెప్పి వాళ్ళ పగతోటి ఈ పంజాబ్ని కూడా వాళ్ళు మన దేశం నుంచి సపరేట్ చేయాలని శతవిధాల ప్రయత్నం చేశారు పాకిస్తాన్ వాళ్ళు. వాళ్ళకి అక్కడున్న పంజాబ్ వాళ్ళకి పైసలు ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చి అనేకం చేశారు. కానీ తన ప్రాణంకి ముందే చెప్పారు, ఇవాళ నేను చంపేస్తామని. అయినా సరే నా ప్రతి రక్త బొట్టు దేశం కోసం అర్పిస్తా అని చెప్పి అంత బోల్డ్ డెసిషన్ తీసుకొని ఆపరేషన్ బ్లూ స్టార్ చేసి అక్కడ సమస్యను తీసి పారదొబ్బింది. షీ టుక్ వెరీ బీయింగ్ ఏ ఉమెన్. ఆమెను గూంగి గుడియా అన్నారు, మూగ బొమ్మ అన్నారు. కాంగ్రెస్లో ఉన్న అతిరథ మహారథులంతా ఈమెను మనం నాట్యం ఆడించవచ్చు అన్నారు. కానీ ఆమె వీళ్ళందరినీ నాట్యం ఆడించింది. సో అది పనికిరాని చెత్త నా కొడుకులు. ఇప్పుడు పెట్టండి రా సౌత కొంచెం నా కొడుకులు. సురేష్ బాబు పరమత. దేశం లోపల పెరుగుతున్న మతాలపై దాడులు, దేశం బయట ఉగ్రవాదులు మతం అడిగి చంపేస్తున్నారు. ఎవరు ఎందుకు వచ్చిర్రు? వాళ్ళు ఎందుకు రానిచ్చిర్రు? మతం అడిగి చంపేంత సమయం వాళ్ళకి ఎక్కడిది? అక్కడ ఉన్న వాళ్ళు చెప్తారు కదా, దూరం నుంచి కాల్చిర్రు, మేము చూడలేదు, ఎక్కడి నుంచి వస్తున్నాయి బుల్లెట్లు అని చెప్పారు కదా. పనికిరాని మాట, చెత్త. నీల హరీష్. భగత్ సింగ్ ఫోటో పెట్టుకున్నావు, భగత్ సింగ్ చంపించింది ఎవర్రా? ఎర్రీ డాష్. ఆర్ఎస్ఎస్ సంబంధించిన ఆర్య బ్రాహ్మణ సావర్కర్ అనే డాష్ కదా, మరి వాళ్ళ డాష్ డాష్ డాష్. సో భగత్ సింగ్ ని ఎవ్వరు చంపించలేదు. ఓకే, భగత్ సింగ్ అప్పుడున్న బ్రిటిష్ రాజ్యం యొక్క చట్టాల ప్రకారం హింస చేయడం అప్పుడైనా ఇప్పుడైనా నేరమే. హింస చేసిన వాళ్ళని ఆయననే లొంగిపోయిండు. ఇది ఫస్ట్ టైం పారిపోయాడు. తర్వాత మళ్ళా సాండర్స్ చంపినప్పుడు పారిపోయాడు. తర్వాత సెకండ్ టైం ఏం చేసిండు? పార్లమెంట్ మీద పొగ బాంబు వేసి ఆయన దొరికిపోయాడు. అప్పుడున్న బ్రిటిష్ చట్టాల ప్రకారం బ్రిటిష్ యొక్క పార్లమెంట్ మీద దాడి చేస్తే ఏం చెప్తారు? అల్లూరి సీతారామరాజు ఏం చేశారు?
ఇప్పుడు అల్లూరి సీతారామరాజు చంపేశారు కదా, అప్పుడు గాంధీ ఇంకా స్వతంత్ర పోరాటం కూడా లేదు కదా. కిత్తూరు చిన్నమ్మని చంపేశారు కదా, భగత్ సింగ్ కూడా అంతే. అందుకే గాంధీ గారు ఏం చేశారు, అంతటి గెలవలేం కాబట్టి, మనకు అంత బలం లేదు కాబట్టి అహింస మార్గాన్ని ఎన్నుకున్నాడు. అలా గాంధీ ఎందుకు వచ్చింది, గాంధీకి ఏం పని, భగత్ సింగ్ అయినా సరే గాంధీ గారు వాడిని రిక్వెస్ట్ చేసిండు, ఏదిరా అది ఉరిశిక్ష చేయకుండా ఆయనకి యావజ్జీవం చేయి, ఆ లోపల ఆయనకి స్వతంత్రం వస్తుంది, ఆ తర్వాత ఆయన నిడిపించచ్చు అని బతిలాడుకున్నాడు అప్పుడు ఉన్నటువంటి గవర్నర్ జనరల్ని. వాడు ఇనలేదు. గాంధీ ఏం చేసిండు అంటే, అందుకే అంటున్నా మీకు పెండ ఉంది, వాస్తవాన్ని వాస్తవం లెక్క చెప్పాలి. ఎంతసేపు ప్రతి ఒక్కరి మీద బురద వెళ్తా అంటే అది 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 మీ వాల్యూ పొడగొట్టుకుంటున్నారు అంతే. మదాసి కురువా శివ, వీడు క్రాస్ వీడు. ఎవరికి ఎవడు, మీ అమ్మ కొట్టినా, మా నాయనకి మీ అమ్మ కొట్టినా, ఎవరిని కొట్టిర్రా, మదాసి కురువా శివ, వీడు క్రాస్ బ్రీడ్ అంటున్నాడు. క్రాస్ బ్రీడ్ అంటే ఏంది, మా నాయన మీ అమ్మకి చేసిండా ఏంది, నువ్వు చెప్పేది ఏందో నాకు అర్థం కాలే అని. అందుకే అంటున్నా, మీరు ఏం మాట్లాడుతారో మీకే తెలియలేదు. నేను సబ్జెక్ట్ మాట్లాడుతుంటే సబ్జెక్ట్ మాట్లాడు అంటే, నన్ను బూతులు తిడుతున్నావు అంటే నీ దగ్గర నేను చెప్పిన దానిలో ఆ నిజాన్ని తట్టుకోలేకపోతున్నావు. ప్రజలకు వాస్తవాలు తెలిస్తే మా చెత్తకి, మా వాట్సాప్ ఇన్వెట్లో వచ్చే చెత్తకి మాకు ఓట్లు పడేయేమో అని భయపడుతున్నావు. నేను చెప్పింది ఎక్కడ తప్పో చెప్పు చరిత్ర. నువ్వు క్రాస్ బ్రీడ్ కానీ కాబట్టి అట్లా మాట్లాడుతున్నావు, లేకపోతే సబ్జెక్ట్ మాట్లాడుతావు. మాకు రాకనారా, మాకు రాకనా, నీకంటే ఎక్కువ తిడతాం. కానీ మా సంస్కారం అడ్డం వస్తుంది, మా హిందూ సాంప్రదాయం అడ్డం వస్తుంది. మా అమ్మ నాయన అట్లా పెంచలేదు, అర్థమైందా. నా వెనకాల ఉన్న మా మూలవాసుల దైవమైన బుద్ధుడు కానీ, మా మూలవాసుల దైవమైన శివుడు కానీ, మా అమ్మవారి శక్తి స్వరూపిణి కానీ మాకు అట్లా అది సంస్కారం కాదని చెప్తుంది. మీ ఆర్యులు అట్లా చేస్తారు, నరబళ్ళు ఇస్తారు, జంతు బళ్ళు ఇస్తారు, యజ్ఞాలు అంటారు, యాగాలు అంటారు, ఆవు పెండ ఉచ్చు తాగుతారు. కాబట్టి మీకు అట్లా బుద్ధి ఉంది, మాకు అట్లా లేదు. మా మూలవాసులకి, మా హిందువులకు అట్లా లేదు, మా అనార్యులకి. మీరు సురాపానం తాగుతారు కాబట్టి సురులయ్యారు, మేము సురాపానం తాగం కాబట్టి మేము అసురులమైనాం. అర్థమైందా. మీకు మాకు చాలా తేడా ఉంది రా రే, కొంచెం నా కొడుక. రాజేష్ చాలా గొప్ప విషయాలు చెప్తున్నారన్న. థ్యాంక్ యూ టు ఆల్ మై బ్రదర్స్, సిస్టర్స్, ఫ్రెండ్స్, ఎవ్రీవన్. తప్పదు మిత్రులారా, ఎందుకంటే మనం నోరు మూసుకుంటే ఈ చెత్త నడుతూనే ఉంటుంది. ఆపాలి. థ్యాంక్ యూ నీలా హరీష్ బ్రదర్. నువ్వు రాష్ట్రం నేను చదవలేకపోతున్నా, అది బూతులు ఉన్నాయి కాబట్టి, కానీ బట్ ఐ అండర్స్టాండ్ యువర్ ఇంటెన్షన్. థ్యాంక్ యూ. సిహెచ్ శివ గోపి, అరే నీ కూతురు పంపురా. నా కూతురు లేదురా, నాకు 2 కొడుకులు. ఓకే, ఉన్న పంపేది ఏంటిరా, ఎవరినో ఒకరిని లగ్గం చేసుకుంటుంది, ఎవరో ఒకరితోటి సంసారం చేయాలి కదా, రైట్. అదేం తప్పు కాదు కదా. కుక్క చేస్తుంది, అన్ని జీవులు చేస్తాయి, మనిషి కూడా చేస్తాడు, తప్పేం లేదు కదా. అది ప్రకృతి ధర్మం కదా. వాళ్ళు చేసుకోకపోతే మనం ముట్టకపోదు కదా, మనం చేయకపోతే నెక్స్ట్ జనరేషన్ ఉండదు కదరా. అదేం తప్పు కాదురా. మనమే కాదు కదా, చెట్లు కూడా చేసుకుంటాయి కదా, పరపరాగ సంపర్కం చేసుకుంటాయి కదా. అది ప్రకృతి ధర్మం, అది ప్రకృతి అట్లా పెట్టింది, అదేం తప్పు కాదు. ఓకే, వాళ్ళకి ఇష్టం లేకుండా చేస్తేనే తప్పు, కానీ ఇద్దరు ఆడామగ ఇష్టపడి చేసుకుంటే తప్పే కాదు, చేసుకోకపోతే తప్పు. అంటే ఏ విషయం మీద అవగాహన లేదు అమ్మ నా కొడుకులకి. ఇక అది నీ సంస్కారం రా. మీ అన్న దగ్గర నీ పెట్టుకో. నీ అమ్మ డాష్ అనే బదులు నీ అంటే నీకే వస్తుంది మళ్ళా. అర్థమైందా శివ గోపి. అది మీ అమ్మని తిట్టుకో, మా అమ్మని అంటున్నావు అంటే మీ అమ్మని అన్నట్టు లెక్క. స్వరూప ఐసాక్, థ్యాంక్ యూ మ్యామ్. ఎవరు, ఎండి షాదుల్లా, థ్యాంక్ యూ. నీల హరీష్ ఏమంటున్నావు కదా, బీహార్లో ఎలక్షన్స్ లేనప్పుడు డాష్ నరేంద్ర మోడీ దాడి జరిగిన నెక్స్ట్ రోజు కాదు. ఈ ముస్లిమ్స్ అంటే అంత చెడ్డోళ్ళు అయితే మరి సౌదీ అరేబియాకి ఎందుకు, ముస్లిం దేశంకి ఎందుకు పోతుండీడు? మొన్న రిపబ్లిక్ డేకి ఇన్విటేషన్ ముస్లిం దేశం రాజొచ్చిండు. మొన్న రంజాన్కి 1,00,000 కిట్లు ముస్లింలకు పంచిపెట్టిండు. ఎందుకురా, ఏమవుతారం రా? మీరు చెప్పే మాటలకి చేతలకి పొందం లేదు నా కొడుకు. పిలువకున్నా పోయి బిర్యానీ చేసి వచ్చిండు నవాజ్ షరీఫ్ తోటి. మన దగ్గర ఫోటోలు కూడా ఉన్నాయనుకుంటా. ఎవరికి చెప్తుర్రా నీతులు? మాట్లాడితే ఒక అర్థం ఉండాలి. ఏదైనా ముచ్చడి చెప్తే కదా. అది చూపెడతాడు.
పిలవకుండా పోయి తినేసి వచ్చిండు నవాజ్ షరీఫ్ తోటి. వాజ్పేయి ఏమో ఆ యొక్క ఇది ముషరఫ్ని కలిసి వచ్చిండు. మళ్ళీ వాళ్ళు నీతులు చెప్తే అతకాలి కదా. ఏదబ్బా దొరికిదవా ఇన్ని ఫోటోలు చెడ్డే గ్యాంగ్ అంటే ఇక చూడు అమిత్ షా ఏమంటాడు, అబద్ధాలే ప్రచారం చేయాలంట. ఇంకా చూడండి మిత్రులారా, ఇగో నరేంద్ర మోడీ, నవాజ్ షరీఫ్, ఇగో అరే అందభక్తులారా, పిలువ కూడా పిలవలే, ఇన్విటేషన్ కూడా ఇవ్వలే, పోయి బిర్యానీ తిని చాయ్ తాగి వచ్చిండు. మళ్ళీ వాడి నీతులు చెప్తున్నాడు, దొంగ వాడుకోవాలి. కరెక్ట్ బ్రదర్, మీటింగ్ పెట్టి దాడి గురించి రాజకీయంగా వాడుకోవాల్సిన అవసరం ఏంది? కరెక్ట్ బ్రదర్. నీల హరీష్ బ్రదర్, సత్య కప్పాల అసలు బీహార్లో గుజరాత్ ఎన్నికలు ఉన్నాయని మరి వాడు ఏం చెప్తున్నారు? ర్యాలీ తిరుగుతుండు కదరా, రాహుల్ గాంధీ మొన్నటిదాకా ఆడికే పోయొచ్చింది కదరా. ఏం చెప్తున్నా? నితీష్ కుమార్ తోటి ఏం చెప్తున్నా? గడ్డి వ్యక్తుడా? నిన్ననే బహిరంగ సభ జరిగింది కదరా. ఇండియాకు వస్తేందిరా, నా దేశంకి నేను వస్తాను, నువ్వు చెప్తే పోలేదు, నువ్వు చెప్తే రాను. కాదు, నేను 2001లో వచ్చిన, ఈ బాడ్కోలు చెప్తే వచ్చిందా? నా క్లాస్మేట్స్ అందరూ ఇంజనీరింగ్ అయిపోయాక జిఆర్ఈ టోఫెల్ రాసి మాస్టర్ చేయడానికి వచ్చారు, ఎంఎస్ చేయడానికి వచ్చారు. నేను కూడా అట్లనే వచ్చిన. నువ్వు చెప్తే వచ్చినాను రా కదా, నువ్వు చెప్తే పిల్లలు కన్నాను రా. కాబట్టి నా వీలుని బట్టి నేను వస్తాను. నువ్వు రమ్మంటే రాను, నువ్వు వద్దంటే ఊరుకోను. చెయ్యి, ఏం చేస్తావు చేయరా. వీళ్ళందరూ ఊకుంటాంరా మేమందరం. నువ్వు ఒక్కరిని వచ్చి కొడుతుంటే మేమందరం చూసుకుంటూ కూర్చుంటామా? తోలు తీసి మడతపెట్టి అన్నే కొడతాం. చెత్త పాడుకో. కరెక్ట్ బ్రదర్. నీలా హరీష్, నీ చదువుతలేను ఎందుకంటే అలా బూతులు ఎక్కువ నేను చదువుతలేను అంతే. బట్ థ్యాంక్ యూ. చెత్తగాల మంచిగా చెప్తే అర్థం కాదా పాడుకోలేక. బాల చంద్రశేఖర్, బూతులు అయితే నేను చదువా, ఏమైనా సబ్జెక్ట్ చెప్పు నేను చదువుతా. వాళ్ళకి చెప్తున్నా, పెండ బ్యాచ్కి చెప్తున్నా. 1600లకు పైగా భాషలు ఉన్నాయి మిత్రమా, అందులో చాలా భాషలు అంతరించిపోయాయి. హిందీ ప్రభావం వల్ల మైథిలీ భాష నుండి హిందీ పుట్టింది. చివరికి మైథిలీ భాషని అంతం చేసిందే హిందీ. రామాయణం రాసింది కూడా మైథిలీ భాషలు. ఇప్పటికి కూడా నీలా హరీష్ బ్రదర్, 26 భాషలేమో అధికారికంగా ఉన్నాయి. కానీ ఈ చాలా ట్రైబ్స్ ఉంటాయి. ఓకే, వాళ్ళు ఇప్పుడు ఎరకల వాళ్ళే ఒక భాష మాట్లాడతారు. అది దానికి లిపి లేదు. ఓకే, దానికి యొక్క రికగ్నేషన్ కూడా లేదు, కానీ వాళ్ళు మాట్లాడతారు. అట్లాంటి భాషలు గిన్నె ఉన్నాయి, నెత్తి మీద పెట్టిన ఉన్నాయి. వీళ్ళకి తెలియదు, వీళ్ళకి పెండ కదా, వాళ్ళ బ్రెయిన్లో వాళ్ళు అన్నం తినరు కదా, వాళ్ళ బ్రెయిన్ ఉండదు కదా, పెండ ఉచ్చ ఉంటుంది కదా. మరి పెండ ఉచ్చలో ఫంగస్ వైరస్లే ఉంటాయి కదా, బ్యాక్టీరియాలే ఉంటాయి కదా. కాబట్టి బ్యాక్టీరియాలు ఉన్నది బ్రెయిన్ పనిచేయదు కదా. కాబట్టి వాళ్ళకి బ్రెయిన్ లేదు, కాబట్టి వాళ్ళకి తెలియదు. రెడ్డి రాజు 550 కాదు 450 ఎన్నో కొన్ని బ్రదర్. నేను అక్కడ మనకు 450 550 కాదు మన సమస్య. ఇన్ని దేశాలు ఇన్ని విభిన్నంగా ఉండే ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి. దర్ ఇస్ ఎ సేయింగ్, ఒక సామెత ఉంది ఏంటంటే, ఏమంటారు, ఒక సామాన్యులేమో ఆ యొక్క ఇన్సిడెంట్ గురించి మాట్లాడతారు, అక్కడ ఫ్యాక్ట్స్ తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ద బిగ్గర్ బ్రెయిన్స్ థింక్ అబౌట్ ద ఐడియా. ఓకే, సో వీ హ్యావ్ టు థింక్ అబౌట్ ద ఐడియా. ఒక ఐడియా అనేది ఐడియాలజీని గురించి మాట్లాడాలి. ఆ కింది డీటెయిల్స్ పెద్ద విషయం కాదు. ఇప్పుడు 550 దగ్గర 450 అయింది అనుకో, ఏమవుతుంది? మన ఇంటెన్షన్ ఏంది? ఇన్ని దేశాలు ఉండే, ఇన్ని భాషలు ఉండే, ఇన్ని రాజ్యాలు ఉండే, ఇంత భిన్నంగా ఉండే అని చెప్పడం అక్కడ మెయిన్ కాన్సెప్ట్. అది 550 అయినా భిన్నమే, 450 అయినా భిన్నమే, 80 అయినా భిన్నమే. సో కాబట్టి వీ డోంట్ నీడ్ టు ఫైట్ ఫర్ ద నంబర్స్, వీ హ్యావ్ టు థింక్ అబౌట్ ద ఐడియా. ఓకే, ద కాన్సెప్ట్. ఓకే కదా. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రికో ప్రధానమంత్రికో ఒక ఆలోచన వచ్చిందనుకో, దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి, దాని ఫ్యాక్ట్స్, దాని నంబర్స్ చేయడానికి ఉంటారు కదా కింద జీతగాళ్ళు, ఐఏఎస్ అధికారు, ఇంకో ఆయన పోలీస్ ఆయన, ఇంకో ఆయన ఉంటాడు కదా. సో ద ఐడియా ఈజ్ ఇంపార్టెంట్. ఇంప్లిమెంటేషన్ చేస్తారు, మా జీతగాళ్ళు మస్తు మంది దొరుకుతారు, అది పెద్ద విషయం కాదు. కాబట్టి వీ హ్యావ్ టు థింక్ అబౌట్. ఎవడైనా ముచ్చట చెప్తే అలా విషయాన్ని పట్టాలి, అలా కోడి గుడ్డులకి వెళ్ళి ఈకలు వీకే ప్రయత్నం చేయొద్దు. అర్థమైందా? ద కాన్సెప్ట్, వీ హ్యావ్ టు క్యాచ్ ద కాన్సెప్ట్. నీల హరీష్, రాజ్బోడ మిత్రమా, రేవంత్ రెడ్డి క్లారిటీగానే ఉన్నాడు, అలా మాట్లాడితేనే కనీసం పాకిస్తాన్ మీద యాక్షన్ అయినా తీసుకుంటారు అని స్టేట్మెంట్ ఇచ్చాడు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి తెలుసు బీజేపీ అంత దమ్మున్న ధైర్యం లేదు. అదే బ్రదర్, అట్లా మాట్లాడితే మన వాల్యూ పోతుంది కదా.
ఇప్పుడు పాకిస్తానుడు చేయించిండా, ఎందుకు చేయించిండు, దాని మీద ఏమేమి చర్యలు తీసుకోవాలి తీసుకోమంటున్నాం. వి సపోర్ట్ ఏది పాకిస్తాన్ మీద చర్యలు తీసుకోమని మనమే అడుగుతున్నాం కదా, పొద్దుగాలు వేస్తే అడుగుతున్నాం. అట్లా ఎట్లా అయింది అని అడుగుతున్నాం, వాళ్ళు ఎట్లా వచ్చారని అడుగుతున్నాం. అట్లా రాకుండా ఉండడానికి నెక్స్ట్ టైం ఏమేం చేయాలి, ఎక్కడ లోపం జరిగింది, ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ చేయమంటున్నాం. గతంలో చేయలేదు ఏ ఇన్సిడెంట్లో, ఇప్పుడు కూడా చేస్తారని నమ్మకం లేదు. కేవలం పాకిస్తాన్ అంటే సరిపోదు కదా, మళ్ళీ జరుగుతాయి నెక్స్ట్ టైం. అట్లా జరగకుండా ఉండడానికి ఏం చర్యలు తీసుకుంటావు? వాళ్ళు ఎట్లా వచ్చారు, ఎందుకు వచ్చారు, వాళ్ళని రావడానికి మన ఎక్కడ లోపం జరిగింది, మన డ్రోన్లు పనిచేయలేదా, లేకపోతే మన ఆర్మీ నిద్రపోయిందా, లేకపోతే మనోళ్ళ లోపల ఉన్నాడే దొంగడు వాళ్ళని పంపించి లోపలికి రానిచ్చిండా, ఎక్కడ జరిగింది లోపం? వీళ్ళే ఆర్ఎస్ఎల్ఏ వాళ్ళ ఆర్మీ వాళ్ళకి చెప్పారు వాళ్ళని వదిలేయమని. ఎక్కడ లోపం జరిగింది? ఇది పట్టొద్దా? పట్టకపోతే మళ్ళీ రేపు అదే జరుగుతుంది. ఇప్పుడు పాకిస్తాన్ అటాక్ చేసినంత మాత్రాన ఆగిపోతుందా? మళ్ళీ 6 నెలలకు మళ్ళీ వస్తాడు కదా వాడు, ఆ దారి ముయ్యకపోతే. రైట్. ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీకి చెప్తే కూడా వాళ్ళు చెప్పి పంపించలేకపోవచ్చు కదా. ఎవడో ఆడ బార్డర్లు ఉన్నాడు, ఎవడో లష్కరే తోయిబా ఎవడో అన్నారు కదా, వాడే పంపించండి కావచ్చు. పాకిస్తాన్ గవర్నమెంట్కి సంబంధం తెలియదు కావచ్చు వీడు వస్తున్నట్టు. అంటే నేను ఏమంటున్నా, దెబ్బ ఒక దగ్గర జరిగితే పుండు ఒక దగ్గర ఉంటే దెబ్బ ఆయింట్మెంట్ ఇంకో దగ్గర పెడితే పనిచేస్తుందా? ఎక్కడ లోపం ఉంది, ఎక్కడ సోర్స్ ఏడు ఉందో అది పట్టుకోవాలి. రైట్. మీద ఆయింట్మెంట్ వస్తే లోపల రోగం పోదు, అలా బ్యాక్టీరియానో అది ఉంటే యాంటీబయాటిక్ వేస్తే పోతుంది. కాబట్టి రూట్ను పట్టాలి. అది పట్టకుండా పాకిస్తాన్ అంటే వచ్చేటోడు మళ్ళీ 6 నెలలకు రాడా? ఆ పాకిస్తాన్ గవర్నమెంట్ కన్నా తెలుసా వాడు వస్తున్నట్టు? అందుకే అంటున్నా, నువ్వు విచారణ చేసి ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయని రిపోర్ట్ బయటపెట్టు, పార్లమెంట్లో చర్చించు, అందరి ఆమోదయోగ్యంతో ఈ లోపాలను ఎట్లా సరిదిద్దాం. అది పాకిస్తాన్ గవర్నమెంట్ చెప్పి చేయిస్తే పాకిస్తాన్ గవర్నమెంట్ చర్యలు తీసుకో. పాకిస్తాన్ గవర్నమెంట్ చెప్పకపోతే అది ఎక్కడ లోపం జరిగిందో మరి ఆ పాకిస్తాన్ గవర్నమెంట్ తోటి వీళ్ళు వచ్చారు మా దేశంలోకి, ఈ సంస్థని బ్యాన్ చేయమని అడగండి. లేదు మన భద్రత మన యొక్క బార్డర్లో ఇంకా సెక్యూరిటీ పెంచుదామా, ఏం చేద్దాం, దాని గురించి విచారణ చేసి పార్లమెంట్ చర్చ పెట్టి అన్ని పార్టీల యొక్క అభిప్రాయాలు తీసుకో. ఆ రిపోర్ట్ మీద తీసుకొని అన్ని రికమెండ్ చేసిన దాన్ని బట్టి ఆ యొక్క ఆర్మీ మేధావులు, సామాజిక కార్యకర్తలు అందరు చెప్పిన దాన్ని బట్టి ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి ఆ విధంగా అందరి సలహాలు తీసుకొని అందులో పార్లమెంట్ అప్రూవ్ చేసినాక ఆ విధంగా చర్యలు ముందుకు ఓడొద్దన్నాడు. ఏది లేకుండా పాకిస్తాన్ మీద దాడి చేస్తా, ఈ అగ్రిమెంట్ తీస్తా, ఆ అగ్రిమెంట్ తీస్తా నువ్వు చెప్తే వాడు కూడా అంటాడు. అంటే నువ్వు నష్టమే చేస్తున్నావు, లాభం చేస్తలేవు, కేవలం ప్రజల్ని యొక్క భావోద్రేగానికి గురి చేస్తున్నావు తప్ప అలా అసలు విషయం లేదు. మళ్ళీ 6 నెలలకు మళ్ళీ జరుగుతుంది. పుల్వామా దాడి జరిగినప్పుడు నువ్వు చర్యలు తీసుకుని ఉంటే ఇవాళ ఈ దాడి జరగకపోవు కదా. నేనేమంటున్నా, అయినా నువ్వు చర్యలు తీసుకుంటలేవు, ఇంత నెత్తినోరు కొట్టుకున్నా ఏం చేస్తలేవు అంటే నువ్వే చేయిస్తున్నావు ఓట్ల కోసం అనేది మనం గమనించాలి. కరెక్ట్. రేవంత్ రెడ్డి అనేట ఆయన ఎందుకో నాకు తెలియదు కానీ, ఏం పుట్టిందో నాకు తెలియదు కానీ, ఈ బీజేపీ తోటి ఎందుకు వానికి సంకనాక్తాడో నాకు అర్థం కాదు. కేసీఆర్ అంటే నిప్పులేసినట్లు ఎత్తాడు. బీజేపీ అనే వరకు ఆ ఇంట్రెస్ట్ నాకు కనిపించదు. ఏం పుట్టిందో నాకు తెలియదు, అది కరెక్ట్ కాదు. ఇవాళ మొన్న పాస్టర్ ప్రవీణ్ పగడాల గురించి గింత నెత్తినోరు కొట్టుకునేసి అప్పుడు ఇవ్వలే. ఎందుకు ఏవో ఒక తెలంగాణ వ్యక్తి ఉన్నాడు, ఎందుకు ఏ కులమోనైనా ఏ మతమైనా చేయాలి కదా. తప్పనాలనో లేకపోతే ఇట్లాంటివి కాకుండా చేస్తానో ఏదో ఒకటి అనాలి కదా. ఎందుకంటే ఆదేశాలు వచ్చినాయి, వాళ్ళ గురువు ఆదేశాలు వచ్చినాయి చంద్రబాబు దగ్గర నుంచి. గణేష్ డిపి సూపర్ అన్నా మీరు, థ్యాంక్ యూ బ్రదర్. రాము అరే వస్తా బ్రదర్, వస్తా. ఏం చేస్తావు చెయ్యి, అది కూడా చెప్పు. మళ్ళీ ఏం చేస్తావు చెయ్యి. నీ అడ్రస్ కూడా చెప్పు. మాకు సంబంధించిన వాళ్ళు పంపిస్తాం, మా అన్నల్ని తమ్ముళ్ళని అందరిని పంపిస్తాను. నీ అడ్రస్ కూడా చెప్పు. రాము చెప్పు, ఏ ఊరు ఏడుంటావు చెప్పు. నువ్వు కొడుతుంటే మేమైతే గాజులు తోడుకొని కూర్చోం, గుర్తుపెట్టుకోండి. నువ్వు ఒక్కడి పెడితే మేము 10 కొడతాం. కవ్ యూరిన్ ఆర్ఎస్ఎస్ బీజేపీ కరెక్ట్ బ్రదర్. చాలా వరకు చెప్పినా, ఇక కొన్ని ఉండొచ్చు, చాలా టైం అవుతుందని చెప్తలేను. చూసేటోళ్ళు కూడా వీడియోస్ పెద్దగా అవుతుంది కదా. దళపతి శివాజీ, హాయ్ రాజ్ బ్రో, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ద మీనింగ్ ఆఫ్ సూడో సెక్యులరిజం. సూడో లేదు, మన లేదు, మశానం లేదు. సెక్యులరిజం అంటే మా అమ్మను ప్రేమిస్తా, మా దోస్తు వాళ్ళ అమ్మని గౌరవిస్తా, గంతే, సింపుల్. నా మతాన్ని నేను ఏదైతే ఆచరిస్తున్నో ఆ మతాన్ని నేను ఆచరిస్తాను లేదా ప్రేమిస్తాను. ఓకే.
వేరే వాళ్ళు నా దోస్తులు నా తోటి భారతీయులు వేరే మతాన్ని వేరే సాంప్రదాయాన్ని ఆచరిస్తే దాన్ని గౌరవిస్తాను. సింపుల్. దాన్ని సెక్యులరిజం పేరు పెడతావా, మానవత్వం పేరు పెడతావా, మన్ను మశానం పెడతావా పెట్టుకో. ఒక ఆయన ఇవాళ సోకాళ్ళు ఈ యొక్క హిందూయిజంలో కానీ ఈ సనాతన ధర్మాలు కానీ ఒకడు సూర్యుని మొక్కితే ఒకడు భూమిని మొక్కుతా, భూదేవతను మొక్కుతా అంటాడు. మరి దాన్ని ఏమంటారు? అంటే సూర్యుడు మొక్కేది ఒక మతము, ఈ భూమిని మొక్కేటోడు ఇంకో మతం అవుతారా? ఇద్దరు కొట్టుకుంటారా? వీడు చెప్పిందే నిజమైతే భారతదేశంలో క్రిస్టియానిటీ రాకముందు, ఇస్లాం రాకముందు వాడు కొట్టుకోలే, అడ్డబొట్టు నిలుబొట్టు వాడు కొట్టుకోలే. ఇవాళ శ్రీశైలంలో నిలుబొట్టు బాపనోడు ఉండడు, తిరుపతిలో అడ్డబొట్టు బాపనోడు ఉండడు. కొన్ని సామాజిక వర్గాలని శివుని మొక్కేటోడు విష్ణుమూర్తిని మొక్కడు. ఇవాళ ఇదే చిన్నజీఆర్ గారిని శివుని మొక్కమని చూద్దాం. ఇస్కాన్ గాడిది కొడుకులు, ఈ చిన్నజీఆర్ గాడు మా దోస్తు గాడు, వాడు చాలోడు, షికాగోలో ఉంటాడు, వాడు నాతో పాటు మాస్టర్ చేసాడు. అంతకుముందు శివుణ్ణి, ఆ యొక్క భవానీ మాతని, దుర్గామాతని ఇవన్నీ పెట్టేటోడు, చండీ యాగం చేసేటోడు. వాంతోడు చండీ యాగం బంద్ చేపించిండు, శివుని యొక్క విగ్రహాలు తీసేపించిండు. చండీ యాగం బదులు సుదర్శన యాగం చేయించిండు వీడు. ఆ ఇస్కాన్ గాడిది కొడుకులు శివునికి సంబంధించిన అన్ని తీసేపించారు. దమ్ముంటే చిన్నజీఆర్ గారిని శివుని మొక్కమని చూద్దాం. అద్వైతం ఆదిశంకరాచార్యులే కదా 4 దిక్కుల 4 మఠాలు పెట్టింది, అద్వైత కాన్సెప్ట్ని పెట్టింది. దెర్ ఇస్ నో ద్వైత్వ లేదు. ఆ చండాన్ లోపల కూడా నేనే ఉన్నా, నేనే పరమాత్మను ఉన్నా అని చెప్పిండు కదా, ఈశ్వరుడు ఉన్నాడని చెప్పిండు కదా, రైట్? అవునా కాదు? ఆదిశంకరాచార్యుడు వీళ్ళు ఇప్పుడు ఎవరైతే చెప్తున్నారో జగద్గురు ఈ యొక్క ఈ యొక్క సనాతన ధర్మాన్ని రివైవ్ చేసిండు అని చెప్తున్న వాళ్ళు, రైట్? మరి అట్లాంటప్పుడు అద్వైతమే కానీ అని దీర్ఘం తీసి రామానుజాచార్య అనేటోడు ఈ చిన్నజీఆర్ గారు మొక్కే వాళ్ళ సాంప్రదాయంలో మళ్ళా ఈ ద్వైత్వం ఎందుకు తెచ్చిండు? మళ్ళీ మా విష్ణుమూర్తి గొప్పవాడు ఎందుకు చెప్పిండు? దమ్ము అంటే ఓకే, సనాతన ధర్మం అంతా ఒక్కటే అంటుండు కదా, చిన్నజీఆర్ కానీ శివుని మొక్కమని చూద్దాం. మరి ఒకటే సాంప్రదాయం అని చెప్తున్న దానినే ఇన్ని వైరుధ్యాలు ఉన్నప్పుడు, ఎవరు ఎవరిని మొక్కున్నా సమస్య లేనప్పుడు, మరి వాళ్ళు జీసస్ని మొక్కినా లేకపోతే అల్లాను మొక్కినా మనకొచ్చే నష్టమేంది? ఎవరికి నష్టం అవుతుంది? ఒక్క బ్రాహ్మణుని తప్ప. ఎందుకంటే వీనికి ఆ హుండీల చందాలు రావు, ఈ బ్రాహ్మణికి యజ్ఞాలు యాగాలు చేసుకోవడానికి, వ్రతాలు చేసుకోవడానికి పైసలు రావు. కాబట్టి ఆర్య బ్రాహ్మణునికి ఈ సౌత్ ఇండియాలో ఉన్న బ్రాహ్మణులు ఆర్య బ్రాహ్మణునికి సంకనాకుతున్నారు, అంతే బుడిగం చేస్తున్నారు ఈ మూలవాసులైన ఈ నల్ల బ్రాహ్మణులు. ఓకే, సో కాబట్టి ఈ బ్రాహ్మణులకు నష్టం తప్ప మిగతా ఎవరికి నష్టం లేదు, ఎవడు ఏ మతాన్ని మొక్కున్నా. నరేష్ మండల కరెక్ట్ అన్న, థ్యాంక్ యూ బ్రదర్. చాలా టైం అయింది మిత్రులారా. సో కవ్ యూరిన్ ఒక్కరోజు బతికినా మీలాగా బతకాలన్నా, సూపర్ అన్న, థ్యాంక్ యూ. కవ్ యూరిన్, థ్యాంక్ యూ టు ఆల్ మై బ్రదర్స్, సిస్టర్స్, ఫ్రెండ్స్, ఎవ్రీవన్. ఓకే, అంతే కదా బ్రదర్, మనం ఏం చచ్చిపోయేటప్పుడు ఏం తీసుకోవం కదా. నీల హరీష్ 1971లో ఇందిరాగాంధీ పాకిస్తాన్ యుద్ధం ప్రకటించినప్పుడు అమెరికా, చైనా లాంటి దేశాలు వద్దని చెప్పినప్పటికీ పాకిస్తాన్ అహంకారాన్ని ఉక్కుపాదంతో తొక్కింది. కరెక్ట్. 93,000 మంది పాకిస్తాన్ ఆర్మీ ఇండియా ఆర్మీకి లొంగిపోయింది. అంత దమ్మున్న ధైర్యం నరేంద్ర మోడీకి ఉండి ఉంటుంది. ఎస్, అందుకే అంటేనే ఇందిరాగాంధీ ఈజ్ ద లీడర్. వీళ్ళందరూ లోఫర్లు. ఇప్పుడు ఈ నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు, ఇంకోడు బీజేపీ, ఆర్ఎస్. కరెక్ట్ బ్రదర్. ఇక నేను కొన్ని ఉండొచ్చు, కంప్లీట్ చేస్తా, ఎందుకంటే మరీ ఎక్కువ టైం అవుతుంది. మీకు కూడా పనులు ఉంటాయి, నాకు కూడా పనికి నేను కూడా పడుకోవాలి. ఎంత అవుతుంది? 3 అవుతుంది, అంతేనా? 3 అవుతుంది. నరేంద్ర మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో 3 బీజేపీ ఐటీ సెల్ యువకులు 14 సంవత్సరాల ముస్లిం అమ్మాయిని రేప్ చేసి చంపారు. చంపారు. ఇది జరిగిన సంవత్సరం. ఇప్పుడు ఒక న్యూస్ వచ్చింది, ఆగ్రాలో 2 ముస్లింస్ యువకులని ఈ కత్తులు పట్టుకొని ఉన్నారు, చంపారంట గన్నుతోటి ముస్లింస్ని. పోయి చంపురు పాకిస్తాన్ పోయి చంపుర్రా, ఇక్కడున్న ముస్లిం ఎందుకు చంపుతారా? మీకు అంత దమ్ము ఉంటే ఈ షెడ్డీ గ్యాంగ్కి, ఇవాళ జంబి కత్తులు పట్టుకుని తిరిగి పెండ బ్యాచ్కి పోనీ, మీరు బార్డర్లో పోయి చంపుకోరు, ఆర్మీని చేసేసి మిమ్మల్ని పెడదాం. దొంగ నా కొడుకు, ఎంతసేపు హిందూ ముస్లిం చెత్త నింపాలే, ఓట్ల కింద దండుకోవాలి. ఎవరు? ఎస్ సార్, గుడ్ మార్నింగ్, థ్యాంక్ యూ, గుడ్ మార్నింగ్, గుడిపల్లి మళ్ళీ, సూపర్ అన్న, థ్యాంక్ యూ. ఓకే, ఐ ట్రై టు కంప్లీట్ ఇట్. ఓకే, అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి, సింపుల్. ఓకే, సర్వే జన సుఖినో భవంతు. ఓకే, గాడ్ బ్లెస్ ఆల్, టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.